ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మనం ప్రారంభపు పరిచయ వచనాలు మనం చదువుకుందాం. మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు వారు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు దానిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యమును గూర్చి తాను చూస్తున్నంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఆగుదాం. ప్రకటన గ్రంథం జోలికి ఎందుకు పోరంటే ఒక పట్టాన్ని అది అర్థం కాదన్న ఒక భయము, ఆందోళన. ప్రకటన గ్రంథం జోలికి ఎందుకు పోరంటే ముఖ్యంగా ఇందులో రాయబడిన నెంబర్స్, సింబల్స్, కలర్స్ ఏవైతున్నావో వాటి విషయంలో ఒక సరి అయిన అవగాహన లేకపోవడం వలన, ముఖ్యంగా ఆ రాయబడిన విధానం మనం చూస్తుంటే భూమి మీద పోలికలకు కూడా అందని పోలికల పదాలు ఉన్నాయి ఆ ప్రకటన గ్రంథం. అందుకు దాని జోలికి పోరు. అసలు భూమి మీద లేని ఎంతైన జంతువుల ఆకారాలు, వాటి శరీర ఆకృతులు, వాటి యొక్క స్వభావం, నేచర్, వీటన్నిటి గురించి రాస్తున్నప్పుడు ఎందుకో విచిత్రంగా అనిపిస్తుంటుంది ఆ వచనాలు చదువుతున్నప్పుడు. కాకపోతే మొదటి రోజు మనం మాట్లాడుకున్నట్టు ప్రకటన గ్రంథం అంత కష్టమైన గ్రంథం ఏం కాదు. ఎందుకు కష్టం అవుతుందంటే పాత నిబంధన దగ్గర నుంచి ప్రత్యక్షపరచబడిన సంగతుల మీద మనకు అవగాహన లేదు కనుకే ఆల్రెడీ రాయబడిన సంగతులు, అంటే ఈ ప్రకటన గ్రంథంలో చెబుతున్న సంగతులు ఏవైతున్నావో ముందు ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా ఎక్కడ యాకోబు, ఎక్కడ బిలాము, ఎక్కడ దానియేలు, ఎక్కడ యెషయా, ఎక్కడ మలాకి, ఎక్కడ మీకా, ఇలాంటి భక్తుల ద్వారా గతం నుంచి మాట్లాడుతూనే వచ్చాడు. ఆ మాట్లాడిన సంగతులను మరింత స్థిరపరిచి చివరిలో మాట్లాడిన వాడే యోహాను. ఇది అంత్యకాలపు పిలుపుగా చివరికి ఈ గ్రంథాన్ని ఎందుకు తీసుకుంటే ఇంకా అపోస్తులైన చివరోడు. అలాంటి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన రాస్తూ తనను తాను పరిచయం చేసుకునే విధానాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు సుమ్మని చెప్పి రాయినది ఇదొక లెటర్. సంఘాలకు రాస్తున్న ఒక ప్రత్యేకమైన ఉత్తరం. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడి నుండి, ఆయన సింహాసనం ఎదుటి నుండి, 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంపుతులుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది శుభవచనం. మొదట్లో ఉత్తరంలో రాసే శుభవచనం, లేదా వారిని పలకరిస్తున్న వచనం. అది మాట్లాడుతున్నది యోహాను అనే నేను కాదు, నా వెనకుండి నా ద్వారా మాట్లాడుతున్నది ఎవరంటే ఇదిగో ఆ మాట్లాడుతున్న ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడు, మృతుల్లో నుండి లేచినవాడు, మృతులలో ఆది సంపుతుడు, భూపతులకు అధిపతులకు అధికారిగా ఉన్నవాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పువాడు, మనల్ని యాజకులుగాను రాజులుగాను చేసినవాడు, ధవల వర్ణ సింహాసనం మీద కూర్చున్నవాడు, తెల్లని వస్త్రాలు ధరించుకొని రాజు దట్టిని కట్టుకొని రమ్ములు విరుసుకుని నిలబడిన, తన పాదాలతో, ఉక్కు పాదాలతో ఎవరినైనా కొలుములు తొక్కగలిగే పొట్టము వేయబడిన అగ్ని జ్వాలల లాంటి నేత్రాలు కలిగిన వాడు, అట్టివాడు సెలవిస్తున్నదేమనగా సంఘమా జర జాగ్రత్త అన్నాడు. అందులో సంఘం ఏముంది? మనకి స్టడీలో ఎఫెసీ తగిలింది. ఆ ఎఫెసీ సంఘం తర్వాత మనం చూసాం స్ఫుర్ణ. ఆ 2 సంఘాలకి అని చెబుతున్నది ఏంటి? ఇదిగో పాతాళ లోకపు తాళపు చెవులు కలిగిన వాడు, పాతాళ లోకపు తాళాలు తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు, మృతుడై మరలా తిరిగి లేచినవాడు, మనిషి కానివాడు, సాక్షాత్తు దేవునితో సమానుడు, అటు నిత్యత్వంలోను అటు అమరత్వంలోను ఏదైతుందో మీరు మాట్లాడుకున్న పర్యాయ పదాలు ఏదైనా, ఆది అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా, ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే, మొదటివాడు కడపటివాడు. అలాంటి ఉనికి కలిగిన ఆయన రాస్తున్నాడు ఏమనంటే ఇదిగో ఎఫెసీ సంఘమా
నీలో కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చాయి. నచ్చిన వాటిని నువ్వు అలాగే కంటిన్యూ చేయి, నచ్చని వాటిని తీసిపడి మొదటి స్థితికి రాకపోతే జీవం తీసేస్తానేమనుకున్నావు. స్మరణ కోసం మాట్లాడాడు. ఆ ఏరియాలో ఉన్న ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఆ క్రైస్తవులటి ప్రభుత్వము, ఇటు యూదులు కాని యూదులు వారి వ్యాపారాల్లో అనగదొక్కేశారు. స్మరణలో ఉన్న క్రైస్తవులు ఎందుకు పేదోళ్ళు అయ్యారంటే పని పాట లేక కాదు. ఎందుకు వాళ్ళు పేదరికాన్ని మోసారంటే ఇక దేవుడిని నమ్ముకున్న తర్వాత కేవలం ప్రార్థన చేసుకుని ఇక ఏ పని చేయకుండా నిస్సారంగా కూర్చున్నందుకు అవ్వలేదు. వాళ్ళు ఎందుకు పేదవారు అయ్యారంటే యేసు నామమును గట్టిగా పట్టుకున్నందుకు, గవర్నమెంట్ మాట వినలేనందుకు. అంటే ఆ రోజు గవర్నమెంట్ ఐడల్ వర్షిప్ చేయమని వాళ్ళు బోధించినందుకు ఆ మాట వినలేనందుకు. రెండవది, యూదులు కిరికిరిలు పెట్టి వాళ్ళ వ్యాపార లబ్ధి కొరకు క్రైస్తవ వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి, వాళ్ళ మతాన్ని వేల మీద రుద్దడానికి అటు యూదులు గవర్నమెంట్ ఏకమై క్రైస్తవ వ్యాపారాల మీద వాళ్ళ పనుల మీద పడిపోతే వ్యాపారాలైనా స్వాధీనంలో వదిలేస్తారు కానీ వారి సొంత ఆస్తులను, వారి స్వాస్థ్యములను కోల్పోవడానికి ఒప్పుకున్నారు కానీ యేసుని ఎరగనని మాత్రం అనలేదు. అందుకు పేదలైపోయారు. అది ఆ సంఘంలో జరిగింది. నీ దరిద్రత నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ ఆస్తులైనా వదులుకున్నావు కానీ నా పట్ల విశ్వాసం మాత్రం నువ్వు వదలనన్నావు. అందుకే సంగమా, నువ్వు నాకు నచ్చావు, ఇలానే కంటిన్యూ చేయి, ఇలానే ఉండు, వాడబారని జీవ కిరీటం నీకు ఇస్తా. గ్లాడియేటర్ పెట్టుకున్న కిరీటమైన సాయంత్రానికి వాడిపోద్దేమో కానీ నేను పెట్టే కిరీటం సాయంత్రానికి వాడిపోదు. అది వాడబారని కిరీటము. ఆ కిరీటానికి జీవం ఉంది. అది నేను త్వరలో వస్తా, నీకు ఇస్తా. ఇక్కడి వరకు మనం చూస్తాం. ఇక ఈరోజు మనం చూడబోయేది ఫటాఫటకు స్పీడ్ కొట్టకు జాతకండి. ఎందుకంటే మనకి ఇంకా రేపు ఒక్కరోజు ఉంది కనుక. ఏముంది చూద్దాం. 12వ వచనం నుండి. పెర్గములోని సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములోను కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అని వాడిని మీ మధ్యన చంపబడిన దినములను నా నామము గట్టిగా చేపట్టిన నాయందు విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధనలు అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలైతుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరును అది పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియలేదు. ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. చాలాసార్లు మనం మాట్లాడుకున్న సందర్భం ఒకటిది, పెర్గమము. పెర్గం అంటే టవర్ అని అర్థం. పెర్గం అనగానే టవర్ అంటే ఎత్తైన బురుజు లేదా గోపురం లేదా దుర్గం అని అర్థం. పెర్గం ఏదైతుందో ఆ పెర్గమమును కూర్చున్న మీనింగ్స్ ఇవి. పెర్గమం అనే దానికి మరొక మీనింగ్ ఉంది, మ్యారేజ్. ఎత్తుగా అంటే వివాహ వేదిక, ఎత్తైన వేదిక లేదా బురుజు లేదా దుర్గము. ఆ పైన జరిగే ఒక ఆహ్లాదకరమైన వివాహ వేదిక అని మీనింగ్ వచ్చే పదమే పెర్గమము. ఏముంది పెర్గములు అంటే, ఆసియా ఖండానికి ట్రెజరీ అడ్డా. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఆసియా ఖండానికి కిరీటం ఏంటి? స్ఫురణ.
ఆసియా ఖండానికి రాజధాని ఏంటి? ఎఫెసు. ఇప్పుడు ఆసియా ఖండానికి ట్రెజరీ ఏంటి? ట్రెజరీ మీన్స్ ప్రభుత్వానికి బాగా డబ్బు తెచ్చే సిటీ. ఆ ప్రభుత్వానికి అంత బాగా డబ్బు ఎందుకు? ఆ ప్రభుత్వానికి అంత బాగా ఏరియా నుంచి అంత డబ్బు ఎందుకు వస్తుందంటే అదొక టూరిస్ట్ ప్లేస్. అది ఇంకా అదొక బిలీఫ్ ఏరియా. ఇంకా అది మూఢనమ్మకాలకు నిలయం. ఇంకా అది వైద్య దేవుడి ఏరియా. ఇంకా ఆ ఏరియాలో గవర్నర్ బంగ్లా. ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేని ఆ రోజుల్లో అతిపెద్ద లైబ్రరీ. ఇంకా అక్కడ ఒక దేవుడు కాదు, కొంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ ఒక కొండ మీద ఒక పెద్ద దేవత కూడా ఉంటుంది. ఇంకా ఆ ఏరియాలో సాతానే కోరుకునే సింహాసనం వేసుకున్నాడు. ఇంకా ప్రభుత్వం కూడా కావాలని గుడులు గోపురాల్ని ఎంకరేజ్ చేసింది. ఇంకా గవర్నర్కు బంగ్లా ఉంది. ఆ గవర్నర్ బంగ్లాలో ఉన్న ఆయనకి గవర్నర్కి ఒక గుడి ఉంది. ఏదో అర్థమైనట్టు ఉంది, అర్థం అవ్వలేనట్టు అర్థమవుతుందని అర్థమవుతుంది. జాతక విందాం. పెర్గమము అంటే ఒక ఎత్తైన స్థలము, దుర్గమము, టవర్. ప్రపంచంలో అతిపెద్ద గ్రంథాలయం ఉన్నది ఇక్కడే. చూడండి ఒకసారి. ఆ రోజుల్లో ప్రపంచంలో అతిపెద్ద గ్రంథాలయం ఇదిగో. ఎన్ని పుస్తకపు చుట్లు ఉన్నాయి చూడండి. ఈ బుక్ ఇక్కడ లేదనడానికి లేదు. ఇది గ్రీకులకు అడ్డ, పైగా ట్రెజరీ ఏరియా. ఆ రోజుల్లో అతిపెద్ద లైబ్రరీ. ప్రజెంట్ దాని ఫోటో కూడా తీసాం ఒకసారి, దాన్ని చూడండి. అది అతిపెద్ద లైబ్రరీ, పెద్ద పెద్ద స్తంభాలతో ఉంటుంది. అది కూడా చూడండి. ఇది కాదు, ఇది. అదేనా? నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ముందుది ఇది. లైబ్రరీ ఎంత పడిపోయింది, దాని కాలమ్స్ మస్తు మిగిలాయి. ఎవరు పడగొట్టేశారంటే, ఎవరైతే ఉన్నారో ఈ తురకలు అలా పగలగొట్టేశారు. ఆ మతం వచ్చిన తర్వాత వాళ్ళ గ్రంథం ప్రకారం విగ్రహారాధన కానీ విగ్రహ సంబంధించిన కట్టడాలు కానీ ఉండకూడదని ఏదైతే ఆ మతం తెర మీదకి వచ్చిందో ఆ రోజు పురాతనమైన గుడుల్ని, గోపురాలని, వాళ్ళ కట్టడాలని పగలగొట్టి పడేస్తారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మన చౌలు రాజుల గుడులు కానీ, కాకతీయుల గుడులు కానీ, చౌలు పక్కన పెట్టిన కాకతీయుల గుడులు కానీ, హైదరాబాదులో ఉన్న ఇంకా పాతకాలపు కొన్ని కట్టడాలు కానీ ఎవరో పడగొట్టేశారంటే, ఎవరైతే సుల్తాన్స్ ఎవరైతే వచ్చారో ఈ ఇస్లాం నుంచి వచ్చిన అనేక మంది పరిపాలకులు ప్రపంచ దేశాల్లో ఉన్నవా ఈ కట్టడాలని పడగొట్టారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా తప్ప ఇంక ఏ ఎజెండా ఉండకూడదని. ఇంకా మాట చెప్పాలంటే విగ్రహారాధన వారు వ్యతిరేకించారు కనుక, వాళ్ళ దేవుడు వాళ్ళ గ్రంథంలో వారు చెప్పిన దానికి విగ్రహారాధన వాళ్ళ వ్యతిరేకులు కనుక అనేక గుడుల్ని, గోపురాలను పడగొట్టేశారు. ఆ పడగొట్టేస్తే మిగిలింది అదే, ఆ లైబ్రరీ. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఆ రోజుల్లో అక్కడ ఉండేది. ఇంకా మీకు బాగా చెప్పాలి అంటే రోగుల్ని బాగు చేసే ఒక అతిపెద్ద దేవుడు అక్కడ ఉండేవాడు. చూపిస్తా ఒకసారి. ఇంకా లేదు, మాకు అలా లైవ్లో చూపించినట్టు మాకు అనిపించాలనుకుంటే ఈసారి ఇలా మీరు రాజమండ్రి వెళ్తే కనుక జిఎస్ఎల్ హాస్పిటల్ తెలుసా? జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంటుందిగా, రాజనగరం దాటినట్టు సేమ్ అదిగో. ఇప్పుడు ఎప్పుడు చూపించు ఆ పోజు అది సేమ్. ఇతడు ఉంటాడు మధ్యలో, ఇతడే ఎస్కలేపియస్ గాడ్ అంటారు. జిఎస్ఎల్ హాస్పిటల్. ఇప్పుడు వెళ్ళిపోకండి మధ్యాహ్నం క్లాస్ మానేసి, తర్వాత వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి సేమ్ ఇమేజ్ అదే ఉంటుంది. జిఎస్ఎల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్ మీరు కావాలని చూడండి. ఆ తర్వాత రాజమండ్రిలో నవీన్ హాస్పిటల్. పెద్ద హాస్పిటల్ ఎక్కడున్నా ఈ బొమ్మ పెడతారు, మీరు చూడండి. ఆ బొమ్మను పెడతారు, చుట్టూ దేవతలు ఉంటాయి. ఓ పెద్ద బొమ్మ పెట్టారు ఎంట్రన్స్లో, మీరు చూడండి కావాలంటే ఆ దేవుడు బొమ్మ ఉంటుంది. వైద్య దేవుడు అంటారు. ఆయన వైద్య దేవుడిగా ఆయన్ని ఎందుకు పెట్టారంటే అక్కడ ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ ఏంటంటే ఆ దేవుడి గుడికి, నేను చాలాసార్లు ఇక్కడ చెప్పాను, ఆ దేవుడి గుడికి రోగులను తీసుకొస్తారు. ఆ రోగులను తీసుకొచ్చి పెద్ద పెద్ద గదులు ఉంటాయి. ఆ గదుల్లో వారిని పడేస్తారు. ఆ పడేసినప్పుడు వాళ్ళకు మోటివేషన్ ఇస్తారు. ఆ మోటివేషన్ ఏంటంటే మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల్లో మీనింగ్ ఏంటంటే నీకు తగ్గిపోతుంది, నీకు తగ్గిపోతుంది, నీకు తగ్గిపోతుంది, నీకు తగ్గిపోతుంది. అది చూడండి, నీకు తగ్గిపోతుంది.
నిజంగానే మైండ్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే మనకి తగ్గిపోతుంది అనుకోవాలి. అందుకే చూడండి, పెద్దమ్మలకి మంచి ఫారెన్ డాక్టర్ దగ్గర మనం తీసుకెళ్ళిన టాప్ మోస్ట్ డాక్టరే దగ్గర సాయంత్రం ఎగిరిపోద్దని చూసుకొని ఎలాంటి డిసీజ్ అయినా సరే అని తీసుకెళ్తే మొత్తం వైద్యం చేయించి పెద్దమ్మ అంటది, ఆర్ఎంపీ దగ్గరికి తీసిపోరా నన్ను అంటది. ఇంటర్నేషనల్ డాక్టర్ వైద్యం పనిచేది ఇవిడికి ఎవరికి? ఆర్ఎంపీ డాక్టర్దే పనిచేది. ఎందుకు? ఆ మైండ్ అలా ప్రిపేర్ అయిపోయింది. అంటే ఒక మెడిసిన్ మనకు పనిచేయాలన్నా ముందట గుర్తుపెట్టుకోండి, మైండ్లో తగ్గుతుందన్న ఫీలింగ్ ఉండాలంట. ఈ సూత్రం తెర మీద తీసుకొచ్చింది ఎవరంటే ఆ గుడి పూజారులు. ఈ నమ్మకాలు తెచ్చింది ఎవరంటే ఆ మాంత్రికులు. ఇది ఎవరి పేరు మీద జరుగుతుందంటే అస్కెలేపియస్ అనే ఒక దేవుడు. మీకు చాలాసార్లు నేను చెప్పాను, మీరు మెడికల్ కాలేజ్ మీద కానీ అంబులెన్స్ మీద కానీ ఎక్కడైనా మెడికల్ ఫీల్డ్లో చూస్తే ఒక సింబల్ ఉంటుంది చూడండి. డాక్టర్కి అయితే ఇలా రెబ్బన్ వేసుకుంటారు మీరు చూడండి, డాక్టర్లు క్షమించండి, లాయర్కి అయితే ఇలా రెబ్బన్ వేసుకుంటారు మీరు చూడండి. లాయర్ కార్లు వెళ్తుంది అనుకోండి, వెనకాల ఒక బ్లాక్ రెబ్బన్ వేస్తారు చూస్తారా? ఎందుకు? మేము లాయర్లు అని. పోలీసులు అనుకోండి ఏం చేస్తారు తెలుసా? పోలీస్ సింబల్ వేస్తారు, గరుడ పక్షి. అదే డాక్టర్లు అనుకోండి ఆ సింబల్ వేస్తారు మీరు చూడండి. అటోపు ఒక రెక్క, ఇటోపు ఒక రెక్క, మధ్యలో కర్ర, అటేపు ఒక పాము, ఇటోపు ఒక పాము. ఇంతకీ అది ఏంటంటే డాక్టర్ గారు పాము కాదు, అదేంటది? దేవుడు పాములై. ఏ దేవుడు? అస్కెలేపియస్. ఎందుకు ఈ విషయం చెప్పిన, చాలామంది డాక్టర్లు కూడా తెలియదు అది, కానీ అది వేసుకుంటారు. వాళ్ళు తెలిసినా తెలియకపోయినా ఒక ఐడల్ ఐకాన్ పెట్టుకున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. సంగమా, నీకు తెలియాలి. ఒక ఐడల్ ఐకాన్ అది. అందుకే మన దేవుడు ఏమన్నా తెలుసా? యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచి యెహోవా నేను. ఆ వైద్యం నడిపించేది అస్కెలేపియస్ కాదు. ఆ వైద్యుడు కూడా నీకు మెరుగైన వైద్యం అందించాలంటే ఆ వైద్యులను నడిపించేది కూడా నేనే. అందుకే నువ్వు వైద్యానికి పోతున్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వైద్యానికి పోవాలి. ఈ రెండో ఉండాలి. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తే వైద్యం చేయించుకోము, వైద్యం చేయించుకుంటే ప్రార్థన చేసుకోము. అందుకే త్వరలో పెట్టి రెడీ చేసేస్తారు మనకి. ప్రార్థన ఉండాలి, వైద్యం ఉండాలి. ఆ వైద్యం నువ్వే నడిపించు ప్రభువా అని దేవుడికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఎందుకు చేయాలంటే నేను చెప్తున్నాను, ఒకవేళ మెడికల్ ఫీల్ అయినా నాకు ప్రాబ్లం ఏం లేదు, ఉన్నది రాయబడిన ఇష్టం నేను చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని ఐడల్ ఐకాన్స్ ఉన్నాయి కనుక నేను అందులోకి వెళ్తున్నాను. ప్రభువా నన్ను నీవే చెప్పండి స్వస్థపరచు, ఈ మందుల వలన ఈ వైద్యం వలన కాదు, నన్ను ఆరోగ్యంగా స్వస్థపరిచేది నీవే అని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. ఆ ఏరియాలో ఈ టెంపుల్ ఫేమస్ అట. ఎవరికి ఎలాంటి రోగం ఉన్నా సరే ఓ పెద్ద గది ఉంటుందట, ఆ గది నిండా పాములు ఉంటాయట. ఆ పాములు ఈ కాలేజ్ ఎదురు కట్టేసి ఈ రోగి ఎవడైతే ఉన్నాడో లోపల పడేస్తారట. ఆ లోపల పడేసిన తర్వాత ఆ పాములు తెల్లవార్లు రాత్రులు పాగుతాయంట. ఇలా ముఖం మీదకి, ముక్కులోకి, చెవిలోకి అలా ఇలా పాగుతుంటే 2 రోజులు అని లోపల ఉంచుతారట. 3వ రోజు జరుగుతారట. తగ్గిందా అని ఏమంటాడు చెప్పండి? తగ్గిపోయింది, తీసేయండి, మళ్ళీ రానింక ఇక్కడ. అందుకే పాము గుర్తుపెట్టుకుని, పాము ఎందుకు పెట్టారు? వైద్య దేవుడికి సింబల్ అది. ఆ తీసుకెళ్ళి అదే అస్కెలేపియస్ గుడి అది. అదిగో చూడండి, ప్రజెంట్ గుడి అది. ఇప్పుడు కాకమ్మ కథలో, లేదా ఇప్పుడు రాసుకొచ్చిన బేతాల కథలో, లేకపోతే మనం పుట్టించిన పుక్కిడి పురాణాలో ఇక్కడున్న ఏదైతే ఉందో మైథాలజీయో కాదు, ఇది జరిగిన చరిత్ర, మూఢనమ్మకాల చరిత్ర. దాన్ని బైబిల్ ఘరానాగా ఖండించింది. వాటితో బైబిల్ చాలా ఫైట్ చేసింది. యేసు ప్రభు కూడా చెబుతాడు ఏమని? మీరు పదే అన్యజనుల వలె ప్రార్థన చేయనప్పుడు ఒక పని అవ్వాలని పలుమార్లు ఒక పదాన్ని ఉచ్చరించవద్దు. ఈ ప్రాక్టీస్ ఎవరిదంటే జెంటైల్స్ అంటే అన్యులది. అన్యులు ఒక పదాన్ని పదే అంటుంటారు ఏమని? అయిపోతుంది అని. మీరు అయిపోతుంది అని మంత్రం నా దగ్గర చెప్పకండి. మీ దేవుడికి ఏం కావాలని తెలుసు. ఒక పదాన్ని పట్టుకుని పలుమార్లు దేవుని సన్నిధిలో నిలబడి పలికిందే పలికి మంత్రంలా పలికితే మీరు విగ్రహారాధన ప్రాక్టీస్లో మీకు వచ్చారన్నాడు ఆయన. చాలామంది చూసారా, ఒక పేరు రాస్తారు పుస్తకం మీద, అలా రాసుకుంటూ పోతారు పుస్తకం అంతా. పని అయిపోతుంది అని. ఆ ప్రాక్టీస్ మనోళ్ళు కూడా తెచ్చి ఒక పుస్తకం పెట్టుకుని చెప్పండి, ఒక వాక్యం తీసుకుంటారు,
యెహోవా నామం స్తుతి కలిగాక, యెహోవా నామం స్తుతి కలిగాక. ఇది ఎక్కడో చూసాం. ఇది అమరాబోతున్నాయి బయట వ్యవహారాలు. ఈ మధ్య లింగులింగమని థియాలజీ చదవరు, ఓ బుక్ చదవరు, ఒక హిస్టరీ చదవరు, ఏమీ చదవరు. వీళ్ళు పెద్ద పెద్ద స్పీకర్లు ఎలా అయిపోరు నాకు తెలియదు. ఈ స్పీకర్లు అప్పుడప్పుడు మాట్లాడి గాలి మాటలు ఒక మాట్లాడి చెప్తున్నా, మీరు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకండి. పైన దేవుడట చెప్పండి నీ బొంద అంటాడు తదాస్త. మీరు మంచి మాటలే ఉచ్చరించండి, చెడ్డ మాటలు పలకండి. ఒకవేళ దేవుడు మన దేవుడు తథాస్తని ఎందుకంటాడు? జెమినీ దేవుళ్ళు అని ఉంటారు తెలుసా? జెమినీ దేవుళ్ళు పొట్టోళ్ళు. ఇష్టం వచ్చినప్పుడు చెప్తానులేండి. ఆ జెమినీ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తథాస్త దేవుళ్ళు. అంటే వాళ్ళు ఎవరి తాలూకంటే ఆ ఉదయాన్ని వస్తున్నారు కదా మా కాస్తున్నాడు పైన ఆ సూర్యుడి పిల్లలు ఏంటో మరి నాకేమర్థం అంటే ఒక్కడు అనకపోతే ఒక్కడు. వాళ్ళిద్దరికి పుట్టారు ట్విన్స్. వాళ్ళిద్దరు అలా తిరుగుతుంటారంట, అలా తిరుగుతుంటారు. అందుకే వాళ్ళు గుర్రం ముఖం పెడుతుంటారు చూసారు, గుర్రాల ముఖాలు. మీరు పౌలు గారు అపోస్తుల గారిలో వాడేసుకుని వెళ్తుంటే ఒక గుర్తుంటుంది, వాడికి స్వస్తిక్ గుర్తు. ఆ గుర్తు దేనికి సంబంధించింది? ఈ దేవుడికి సంబంధించి. అంటే ఈ దేవుళ్ళు ఎక్కడోళ్ళు కాదు, ఎక్కడోళ్ళు చెప్పండి, గ్రీక్ రోమన్స్ దేవుళ్ళు. ఇలాంటి వాటి నమ్మకాలన్నిటికీ పెట్టింది పేరు పెర్గమం. సారా గుడుంబ దేవుడు కూడా అక్కడ ఉంటాడు. ఎక్కడ ఏంటి దేవుడు గుడుంబ తాగుతాడంటే అక్కడ తాగుతాడు. దేవుడే గుడుంబ తాగితే భక్తుడు ఏం చేస్తాడు? గుడుంబ గంజాయి కలిపి కొడతాడు. అందుకే మీరు చూడండి, కొంతమంది అన్నీ వదిలేసిన వాళ్ళు గంజాయి తాగే భక్తులు లేరా? ఏ రిలీజన్ అని నన్ను అడగండి. నువ్వు ఎందుకు గంజాయి కొడుతున్నావురంటే వీళ్ళు నమ్మే దేవుడో కొడతాడు గంజాయి గుప్పుని. ఎవరని అడగండి. వాళ్ళు ఈడెంత సారా తాగుతున్నావేంట్రా భక్త అని అడుగుతాడు. అన్నాడట, భక్త కాదు భట్ట, నీకు తెలియాల్సింది ఏంటంటే ఇదిగో మా దేవుడే గుడుంబ కొడతాడు, దాన్ని కైలాసంలో ఏంటని అడగండి. అడుగుతాడు ఇలలో సారా, అలలో చెప్పండి, రకరకాలు నడుపుతున్నాను. ఇలాంటి దేవుళ్ళు ఎక్కడ? అదుగో అక్కడ ఉన్నారు పెరగంలో. ఆడి పేరే సారా దేవుడు. సారా దేవుడు ఏంటండి? సారా దేవుడు, బ్రాందీ దేవుడు, కొల్లు దేవుడు, ఇంకా చెప్పండి గంజాయి దేవుడు, అన్ని గుళ్ళే అక్కడ. ఇంకా రోగుల దేవుడు ఉన్నాడు, సారా దేవుడు ఉన్నాడు, ఇంకా ఏమన్నారు, జూయిస్ అని ఒక దేవుడు ఉన్నాడు. జూయిస్ ఆడొక దేవుడు ఉన్నాడు. అంటే వాడొక పెద్ద సింహాసనం. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. అందుకే ఒక ఇమేజ్ చూపిస్తాడు, మీరు చూడండి ఒకసారి. జాగ్రఫికల్గా గుర్తించాం ఎన్ని గుడులు ఉన్నాయి చూడండి ఒకసారి. ఒకటే కాదు, రెండు కాదు, ఏథెన్స్ తర్వాత అన్ని గుడి గోపురాలు, పెద్ద పెద్ద ఫేమస్ గుడులతో నిండిపోయిన ఏరియా పెర్గమము. మ్యాప్లు ఇలా గుర్తించిన గుళ్ళు ఉంటాయి. కచేరీ వాళ్ళు రాలేదా? పోదాం, ఏరు ఇంకెళ్ళు. పాట ఏమంటే పాట ఏరు, ఇమేజ్ ఏమంటే రేపు వద్దరు కచేరీ బ్యాచ్ పోతాం వాళ్ళతో. వేయండి, చూసారా? నాకు వీళ్ళ వల్ల ఏదో రోజు బీపీ షుగర్ వచ్చేద్దాం. నేను ప్రిపేర్ అయినా వీళ్ళ ప్రిపేర్ అవ్వరేటు. అది చూడండి. ఇది మ్యాప్లో రికార్డెడ్ గుర్తించింది. మీకు బ్లూ లేదా ఆ బ్లూ కలర్లో కనబడుతుంది, లేదా క్షమించండి అటు నీలం లేదా ఏదైతే ఉందో అది ఏ నీలం? అది స్కై బ్లూలో కనబడుతున్న ఆ లెటర్స్ ఉన్నాయి చూసారా, ఆ బాణాల గుర్తుతో. ఆ స్కై బ్లూలో మిక్స్ అయిన ప్రతిదీ కూడా ఒక గుడి. వైద్యదేవుడు గుడి, సారా దేవుడు గుడి, గుడుంబ దేవుడు గుడి, ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు, గంజాయి దేవుడు గుడి, ఇంకా ఇదిగో రకరకాల గుడి, సంతాన దేవుడు గుడి, సంతాన దేవత గుడి, అన్ని గుడులు. ఆ సిటీని జాగ్రఫికల్గా గుర్తొస్తే ఇన్ని గుడులు, అన్ని గుడులు ఉన్నాయి అక్కడ. ఇన్ని గుడులు అక్కడ ఉన్నప్పుడు గుడులు బాగా ఉంటే ఏమొస్తాయి చెప్పండి? బాగా ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో భక్తులు బాగా వచ్చారు. భక్తులు ఎప్పుడైతే బాగా వచ్చారో ఆదాయాలు పెరిగాయి. ఆదాయాలు ఎప్పుడైతే బాగా పెరిగాయో ఆదాయం పెరిగిన దగ్గర ఒక పెద్ద టెంపుల్ కట్టించారు. అదే జూయిష్ దేవుడి గుడి. ఆ పెద్ద గుడి వైద్య దేవుడి గుడి, ఈ గవర్నర్ కూడా గుడి. ఇవన్నీ ఎందుకంటే చెప్పిన యెరూషలేములో ఉన్న గుడికి సరిగ్గా యెరూషలేములో ఉన్న దేవుని దేవాలయం ఏదైతే ఉందో, సొలొమోను కట్టించిన మందిరం ఏదైతే ఉందో,
సరిగ్గా మీరు గమనించండి, సొలొమోను మందిరం ఎలా ఉందో సరిగ్గా అదే దిక్కుగా ఈ పెర్గములో అదే గుడి గోపురాలు ఉంటాయి. అంటే దేవుని మందిరాన్ని పూర్తిగా ఎక్కిరించడానికి కట్టబడిన గుడిలే పెర్గములో ఉన్న గుడులు. ఈ గుడులు ఉంటే బాగా లాభాలు వస్తాయంటే ఎందుకు రావు? లైవ్లో నేను చెప్పలేదు, అదిగో చూడండి ఎంత రంగరంగ వైభవంగా ఉందో చూడండి. కొండ మీద గుడి, కొండ కింద గుడి, బయట బలిపీఠం, అర్చనాదనాలు, ఏవైతే పూజా కార్యక్రమాలు, హోమాలు, ఒకటా రెండా మండపాలు, రోజు బాగా మతంతో పెనవేసుకుపోయిన వ్యాపారాలు, నమ్మకాలు, బొమ్మలు, తాగే పదార్థాలు, ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి అక్కడ. దూపాల చేత సిటీ ఎలా నిండిపోయింది చూడండి. మొత్తం దూపాల చేత నిండిపోయిన ఆ పెర్గం సిటీ మొత్తం నిత్య దూపాలు, బలులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు. ఆ ఏరియాలో ఎంతో గుడులు విస్తారంగా విస్తరించిపోయి ఉన్నాయి. ఆ విస్తరించిపోయిన గుడిలో ట్రెజరీ బాగా వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే మీరు ప్రజెంట్ కూడా ఆలోచించండి. ఒక గుడి కోసం 2 రాష్ట్రాలు మా గుడి అంటే మా గుడి అని కొట్టుకున్న ఆ గుడి ఏంటో మీకు తెలుసు. మన రాష్ట్రాలే. ఒక గుడి కోసం ఇది మా రాష్ట్రం విడిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తుంటే కొన్ని గుడులు రాష్ట్రాన్ని పోషించేసే గుడులు ఉన్నాయి, దేశాన్ని నడిపించేసే గుడులు ఉన్నాయి. ఆ ఇటలీలో రోమ్లో క్రైస్తవ్యం బాగానండి, క్రైస్తవ్యం అని చెప్పుకుని దేశాన్నే పరిపాలించే గుడి ఉంది అక్కడ. అక్కడ ప్రపంచంలో అతిపెద్ద లాభదాయకమైన గుడి ఆ పోపు దగ్గర ఉన్నదైతే మరలా మన ఇండియాలో ఉన్నది రెండోది ఏంటి చెప్పనా? అది నా మళ్ళీ మీకు అర్థమవుతుంది లేదంటే ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజుల్లో ఉన్నాయి. ప్రభుత్వానికి, రాష్ట్రానికి అధిక దిగుబడి తెచ్చే ట్రెజరీ అడ్డాలుగా గుడులు ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే గుడులు ఉన్నాయి. కేజీల బంగారం దాచేసే గుళ్ళు ఉన్నాయి, కేజీలు వజ్రాలు దాచేసే గుళ్ళు ఉన్నాయి. ఆ ఏరియాలో సాతానగాడు సింహాసనం వేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, సాతానగాడు సింహాసనం ఎలా వేస్తాడు? అది డైరెక్ట్గా వచ్చేమైనా పేటేస్తాడా? మీకు అర్థమవుతుందో లేదో? యోహాను గారు ఇస్తున్న పిక్చర్ మీకు అర్థమవుతుందో లేదో? సాతానగాడు డైరెక్ట్గా వచ్చి కుర్చీ వేసుకుంటాడా? వాడొక బినామీని ఎట్టుకుంటాడు. ఆ బినామీలే సారాదేవుడు చెప్పండి, వైద్య దేవుడు చెప్పండి, కామదేవుడు, సంతాన దేవుడు, దేవతా దేవుడు, ఏవైతే ఆ పెర్గమంలో ఉన్నాయో ఆ పెర్గమంలో ఉన్న ఇవన్నీ వాడు ఎవరికి ఎజెండాగా ఉన్నాయి ఇవన్నీ అంటే కనబడని ఒకడు ఉన్నాడు. ఆ కనబడని వాటిని రిప్రజెంట్గా సొసైటీలో పనిచేసేవారే ఈ కనబడుతున్న ఐడల్ ఏదైతే ఉందో అదే. సాతాను సింహాసనం అంటే వేయడం అంటే ఏంటి? వాడు డైరెక్ట్గా కుర్చీ వేసుకోడు, ఇలాంటి సోఫా సెట్ ఏమిటో వేసుకుని కూర్చోడు. వాడు సింహాసనం ఎలా వేసాడంటే ఒకటి బొమ్మలు నిలబెట్టాడు, ఆ బొమ్మల వెనకాల వాడు ఒక గురికి చేస్తాడు. ఆ గురి ఏంటి తెలుసా? ప్రజలను ప్రేరేపిస్తాడు. నరబలులు ఇమ్మంటాడు పని అవ్వడానికి, సంతానం పుట్టడానికి, త్యాగాలు చేయమంటాడు. అవసరమైతే కొన్ని మాట్లాడుకోలేని జారత్వము జరిగిస్తే మీకు మేలు జరుగుతుంది అంటాడు. నృత్యాలు, అర్ధనగ్న నృత్యాలు, నగ్న నృత్యాలు, ఒకటా రెండా వ్యభిచారం, జారత్వం కలిసిన అనేకమైన నీచమైన పనులు చేస్తాడు. ఆ విగ్రహం చేస్తుందంటే కాదు, దాని వెనకున్నోడు చేస్తాడు. దాని వెనకాల ఎవడుంటాడంటే ఆడుంటాడు, వాడు చేయిస్తాడు. పెర్గంలో వాడి సింహాసనం ఎలా వేస్తాడు? నేను అడుగుతాను, ఈ వచ్చిన వివరణ అడగండి ఎవరినైనా. సాతాను సింహాసనం ఉన్న స్థానంలో నువ్వు కాపురం అంటే సాతాను గారు ఇక్కడ ఎలా సింహాసనం ఉన్నాడు? ఇన్ని గుడి గోపురాలు ఇన్ని ఇలాంటివి ఉంటే ఆ పెర్గంలో వాడుండకపోతే ఎవడుంటాడు? వాడి పిచ్చేంటో తెలుసా? ఎక్కడ దేవుడు గుడి కడతారో, ఏది దేవుడు అనబడతాదో, ఎక్కడ పూజలు ఉంటాయో చెప్పండి, అక్కడ ఆడుంటాడు. వచ్చాడు, సాతాను సింహాసనం వేశాడు. ఆ సాతాను సింహాసనం వేసిన వాడు సాతాను సింహాసనం ఉన్న కాపురంలో సంగమా నువ్వు ఉన్నావు. త్వరగా సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావు గనక నిన్నేం చేస్తాడో వాడు ప్లాన్ చేస్తున్నాడు.
మరో గమ్మత్తు ఏంటి తెలుసు, అక్కడ రాస్తున్నాడు చూడండి. అక్కడ రాస్తున్న మాట, సాతాను రెండంచులకు వాడి అయిన ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమైనా, వాడి అయిన రెండంచుల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమైనా. ఈ పదం ఎందుకు ఉపయోగించాడు? వాడి అయిన రెండంచుల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఈ మాట ఎందుకు వాడాడు చెప్పాలి. మధ్యాహ్నం ఏంటి కర్రీ? 2 గంటలు ఎక్కువ వేస్తారు చెప్పండి. సాతాను సింహాసనం దగ్గర వాడుతున్న పదం రెండంచుల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నాడు? ఎందుకు వాడుతున్నాడు చెప్పనా? ఒకటి, నీ మీదకి వస్తున్నవాడు సమాధానంగా రావడం లేదు, కత్తి పట్టుకుని వస్తున్నాడు. ఆ కత్తికి రెండంచుల పదును ఉంది. ఆ రెండంచుల పదును వాక్యానికి గుర్తయినా రెండో గుర్తు ఏంటి చెప్పనా? ఫైట్. కత్తిని ఎందుకు చూపిస్తానంటే కొంచెం ఇష్టం తెలియాలి. రెండంచుల కత్తి అంటే నాది ఒక అంచు కాదు, రెండంచుల కత్తి అని ఎందుకు చూపిస్తానంటే అక్కడ ఒక గవర్నర్ గుడి ఉంది, గవర్నర్కే గుడి ఉంది. నా మాట మీకు అర్థమవుతున్నా లేదు? రోమా రాజు గవర్నర్ ఎవరైతే ఉన్నాడో ఆ గవర్నర్కే గుడి ఉంది. ఆ గవర్నర్ గుడి ఎవడైనా మొక్కకపోతే, నా మాట మీకు అర్థమవుతుంది, వీలైతే ఆ గుడి చూపించాడు. ఎవరైతే గవర్నర్ గుడి ఉంటుంది, ఆ గుడి ఎవరైతే ఉన్నారో ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఎవడైనా మొక్కకపోతే, ఆడి బయటోడు కానీ లోనోడు కానీ ఆ ఏరియాకి వచ్చిన ఎవడైనా ఆ గుడికి దండం పెట్టకపోతే, రాజు విగ్రహాన్ని మొక్కకపోతే రాజు కత్తి చేత నరికేస్తారట. మీ చదువుకొని కావాలంటే ఇస్తుంది. రోమా గవర్నర్ గుడిని కానీ రోమా రాజును కానీ, అంటే రోమా గవర్నర్ నివసిస్తున్న ఆయన యొక్క విగ్రహాన్ని, కోటను, ఆయన్ని ఎవడైనా తలంచి మొక్కకపోతే రోమా రాజు కత్తి చేత మరణశిక్ష విధిస్తారట. ఇప్పుడు చెప్తున్నాడు, రోమారాజు కత్తికి భయపడి ఎవడైతే తలంచుతున్నాడో, ఒకంచు కత్తున్న వాడికే మీరు ఇంత గజగజ వణికేస్తే చెప్పండి, రెండంచుల ఖడ్గం గలవాడు చెప్తాడు, ఈడు రామారాజు కన్నా రోమా గవర్నర్ కన్నా గొప్పోడు. ఆ వస్తున్నవాడి పేరు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిరూపంగా వస్తున్నాడు. మీరు రోమా రాజు కత్తికి భయపడుతున్నారు, కానీ ఈ రెండంచుల కత్తి గలవాడు చెప్తున్నాడు, మీరు రోమారాజు గుడికి ఎందుకు దండం పెడుతున్నారు, ఆ రోమ్ గవర్నర్కి ఎందుకు దండం పెడుతున్నారు? వాడికి దండం పెట్టకపోతే వాడి కత్తి వాత గురవాలని మీరు దండం పెడతారు, కానీ వాడి కత్తి భయపడుతున్నారు. కానీ నేను చెప్తున్నాను, వాడి ఈ లోకంలోనే మిమ్మల్ని చంపుతాడు, కానీ ఆత్మను శరీరమును రెండూ నశింపజేయగలవానికి మిక్కులు భయపడు సంగమా, నీ మీదకు వస్తున్నవాడు గవర్నర్ కత్తి కన్నా బలమైనవాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్న వారిని నెరుగుదును. చదువుదాం. నా యందు విశ్వాసి అయ్యుండి మీ మధ్యున్న నా సాక్షి అయినా మీకు వారధిగా నాయకుడిగా పనిచేస్తున్న పాస్టర్ గారిని చంపేశారు. అతగాడి పేరు అంతిపా. అంతిపాని చంపేశారు. ఎందుకు అంతిపాని చంపేశారంటే నా కోసం సాక్ష్యం చెప్తున్నాడని. ఎప్పుడైతే సత్యం చెప్పేవారిని చంపేస్తారో, మీరు చూడండి, గమనించండి, సత్యం చెప్పేవారు ఎప్పుడైతే మరణిస్తారో వాళ్ళు చనిపోయిన వెంటనే అదే స్థానంలోకి ఎవరొస్తారో తెలుసా? యేసును కాదన్నవాడు, యేసుని ఎటకారం చేసిన వాడు, యేసు ప్రభువును తృణీకరించిన వాడు, యేసు ప్రభు పేరు చెప్పుకుని దుర్బోధలు చేసేవారు, సత్యం చెప్పిన వారు చనిపోయిన వెంటనే వెనకాల వచ్చేది ఎవరు చెప్పినా దుర్బోధకులు సంఘంలోనికి ఎగేసుకుని వస్తారు. నీకు అర్థమవుతున్నది? ఎక్కడైనా ఇదే గుర్తు. సత్యం చెప్పేవాడు లేకపోతే, సత్యం చెప్పేవాడు మాట్లాడకపోతే, సత్యం చెప్పిన వాడు నరకబడితే, సత్యం చెప్పిన వాడు చనిపోతే, సత్యం మాట్లాడేవాడు లేకపోతే దుర్బోధకులకి బలం పెరిగిపోతుంది. అంతిపా చనిపోయాడు, బిలాము శిష్యులు తెర మీదకి వచ్చారు. అంతిపా చనిపోయాడు, నికోలాయితుల సంఘంలోకి వచ్చారు. అన్నమాట మీకు అర్థమవుతున్నాయో లేదో?
ఆ దైవజనుడు చనిపోయిన వెంటనే సంఘానికి దాపరించిందేటో చూడండి. అంతిపా మీ మధ్య చంపబడిన దినమున నీవు నా నామాన్ని గట్టిగా, ఆయన చనిపోయినప్పుడు కూడా నువ్వు గట్టిగా నిలబడ్డావు, మీ పాస్టర్ గారు చనిపోయినప్పుడు కూడా గట్టిగా నిలబడ్డావు, నా మధ్య నమ్మకమైన సాక్షి చనిపోయినప్పుడు కూడా గట్టిగా నిలబడ్డావు. కానీ నువ్వు కత్తికి ఎదురు నిలబడ్డావు, గవర్నర్కి ఎదురు నిలబడ్డావు, విగ్రహాలకు ఎదురుగా నిలబడ్డావు, అన్నిటికీ ఎదురు నిలబడ్డావు. కానీ దుర్బోధలను మాత్రం ఎదిరించలేకపోయావు. ఎందుకంటే దుర్బోధ ఎప్పుడు దుర్బోధగా రాదు. దుర్బోధ చెప్పండి నీకు లాజికల్గా నచ్చేలాగా వస్తుంది. నిజమే కదా, మంచిదే కదా, సమాజంలో బతుకుతున్నాం కదా, ఇలా డొక్కు లాజికల్ అని చెప్పండి నీ మీదకి వస్తుంది. చనిపోయిన వెంటనే ఏం చేస్తాడు చూడండి, ఏం జరుగుతుందో. అయినను నీ మీద నేను కొన్ని తప్పుదములు మోపేస్తున్నావు అనగా విగ్రహముకు బలిచ్చిన వాటిని తినట్లు, విగ్రహముకు బలిచ్చిన వాటిని తిన్నట్లు, విగ్రహముకు బలిచ్చిన వాటిని తిన్నట్లు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఊరువడ్డ వలనని బాలాకు నేర్పిన బిలాము బోధ, బాలాకు నేర్పిన బిలాము బోధ, బోధ 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 ఏమి బోధ? తినండి పర్లేదు బోధ. ఎందుకు తినాలి? మీరు గవర్నర్ గుడి దగ్గరికి వెళ్ళి గవర్నర్ పేరు మీద పెడుతున్నా, గవర్నర్ దేవుడి పేరు మీద పెడుతున్నా మీరు ప్రసాదాలు తినకపోతే మిమ్మల్ని మీ పిల్లల్ని చంపిస్తారు, మీ నివాసాలు పడగొట్టేస్తారు, మీ వ్యాపారాలు నష్టపరిచేస్తారు, మిమ్మల్ని లేకుండా చేస్తారు, మీ భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. దానికన్నా ప్రసాదంలో ఏముంటుంది? ఆ గవర్నర్ గారి ప్రసాదాన్ని ఇప్పుడు తినేస్తే అయిపోద్ది కదా, తినేయండి. అయినా దేవుడు మన గుండెల్లో ఉన్నాడు కానీ చెప్పండి పదార్థంలో ఉన్నాడా అనగానే ఈ బ్యాచ్ తినేశారంట. అరే ఎవడ్రా ఇలాంటి బాధ చేస్తుందంటే గతంలో వాడు చేశాడు. ఎవడు? వాడి పేరు బిలాం. వాడు ఎంత డబ్బుకు మరిగాడు. ఆ బిలాం ఎంతగా బాధ చేస్తాడు? బంగారానికి మరిగాడు, డబ్బుకి మరిగాడు, రాజుల అందలానికి మరిగాడు, సుఖానికి మరిగాడు, లగ్జరీకి మరిగారు గనక ఇశ్రాయేల్ సంఘాన్ని తాకాటెట్టడానికి తయారయ్యాడు. అదే బోధ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? తినండి పర్లేదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? తినండి పర్వాలేదు ఏమీ కాదని విగ్రహాలకు అర్పించిన వాటిని తినట్లును జారత్వం చేయనట్లు. ఆ గుడిలో జారత్వపు మేళాలు ఉంటాయి. చూడండి, చూస్తూనే ఉండండి, ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేయండి. ఇది సలహాలు. గుడిలో జారత్వాలు చేసిన వాళ్ళకి తప్పు చేయండి. వాళ్ళ లాజిక్ ఏంటి చెప్పినా, ఆ లాజిక్ ఏంటంటే ఆకలేస్తుందంటే కడుపుకి ఆహారం ఉందని అర్థం, దాహం వేస్తుందంటే నీళ్ళు ఉన్నాయని అర్థం, అలాగే కోరికలు కూడా వస్తున్నాయంటే చెప్పండి. దేవుడు మనకి ఇళ్ళలో ఈ మాట అంటే సెక్స్ పెట్టాడని అర్థం. అందుకే మీరు ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం అలా తప్పు కాదు. చెప్పండి, వీళ్ళు చెప్పే దిక్కుమాలిన పోదు. చెప్పండి, ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం ఎలా తప్పు కాదు, దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం ఎలా తప్పు కాదు. చెప్పండి, మీ అవసరాన్ని బట్టి మీ పరిస్థితులను బట్టి మీరు జారత్వం చేసినా చెప్పండి తప్పు కాదు. ఇవన్నీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వినబడుతున్నాయా లేదా చెప్పండి? వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. వాటికి ప్రలోభానికి గురవుతున్నారు, ఇలాంటివి చేస్తున్నారు. అందుకే ఇశ్రాయేలుకు గురవడం వలనని, అంటే ఇశ్రాయేలుకి ఎదురు తిరిగి నేను మళ్ళీ వివరించినది గతంలో వివరించాను కనుక ఆ బిలాము నేర్పిన బోధన ఇక్కడ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? అడిగేవాళ్ళు లేడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? చెప్పేవాళ్ళు లేడు. ఎందుకు ఇలా చేస్తారు? అంతిపాన్ని చంపేస్తారు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు ప్రభుత్వము మతము ఏకమైపోయింది. ప్రభుత్వం మతము ఏకమైపోయి ఎజెండాగా నిలబడితే, వాళ్ళే జెండా అయిపోతే కిందున్న ప్రజలు ఏం చేయగలరు? అధికారులు వాళ్ళే, మతము వాళ్ళతే. ఇప్పుడు వాళ్ళు చెప్పింది చేయకపోతే ఇల్లులు పడగొడతారు, బతుకులు పడగొడతారు, అన్నిటినీ పడగొడతారు. అందుకే ఈ టైంలో వాళ్ళు ఏం చేయాలంటే ఇక చెప్పక ఒప్పక తప్పక వాళ్ళు చెప్పింది తినాలి, ఉన్నకాడ కూర్చోవాలి, లెగమంటే లెగాలి, ఇవన్నీ చెయ్యాలి. అందుకే సంఘం అంతా చచ్చిపోయే కన్నా చెప్పండి వాళ్ళు చెప్పింది చేస్తే బెటర్ అని మారిపోయి ఇలాంటి పనుల్లో దిగిపోయారట. అప్పుడు దేవుడు అన్నాడు,
మీ దైవజనుడు చనిపోయినప్పుడు నిలబడిన నీ కసి ఏమైపోయింది? సాతానుగాడు మీ ఇలాకాలో వాడు సింహాసనం వేసిన సంగతి నువ్వు గుర్తెరిగి ఏమైపోయావు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? బిలాము బోధకి ఎలా తిరిగిపోయావు? నికోలాయితుల బోధ, గతంలో కూడా చెప్పాను, నికోలాయితుల బోధ వైపు ఎలా తిరిగిపోయావు? ఇలాంటి పనులు ఎలా చేస్తున్నావు అంటూ అన్నాడు 16 కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండొచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేత నువ్వు మారు మనసు పొంది. ఏ విషయంలో మారు మనసు చెప్పాలి? నువ్వు ఏ విషయంలో మారు మనసు పొందాలి? ఆ తిండం ఆపే, ఆ దర్శనాలు ఆపే, దేవుని ప్రజల కాని వారితో చట్టా పట్టాలు వేసుకుని ఆ ఐడల్ వర్షిప్లో కూర్చోవడం ఆపే. నీ పిచ్చి పనులు ఆపే, ఏవైతే ఉన్నావో వాటిని ఆపు, మారు మనసు పొందు. ఇక రానని చెప్పు. లేని ఎడల నా నోట నుండి ఖడ్గముతో వీరితో యుద్ధం చేస్తా. ఇప్పుడు చెప్పండి, నోట నుండి వచ్చి ఖడ్గంతో యుద్ధం చేస్తాను, దాని అర్థం ఏంటి చెప్పండి? నువ్వు గవర్నర్ కత్తికై భయపడుతున్నావు, కానీ నా దగ్గర కత్తి ఉంది, అది సిత్తుగా కొడతా, నీకు ఒక జడ్జిమెంటే ఉంది. ఆ రోజు నువ్వు అస్సలు చెప్పండి తప్పించుకోండి. వాక్యాన్ని కత్తిగా మలిసి దానికన్నా భయంకరమైన కత్తిది. నేను చెబుతున్నాను, మారు మనసు పొందితే సరే, లేని ఎడల త్వరగా వచ్చి నా నోట నుంచి ఖడ్గంతో నీతో యుద్ధం చేస్తాను. ఆ సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవుగలవాడినుగాక. ఎవడైతే జయిస్తాడో జయించిన వారికి మరుగై ఉన్న మన్నాని భుజింపనిస్తాను. ఇప్పుడు చెప్పండి, మనం మన్నా తినాలంటే నువ్వు కొన్ని తినడం మానేయాలి. చెప్పండి, నువ్వు మన్నా తినాలంటే కొన్ని తినడం మానేయాలి. ఏం మానేయాలి? మీకే చెప్తున్నా, మీరు మన్నా తినాలి అంటే ఏం తినడం మానేయాలి? ఆ విగ్రహ రిపితాలు తినడం మానేయాలి. లేదు ప్రభువా, ప్రార్థన చేసుకుని తింటున్నాను ప్రభు అంటే చెయ్యి. 2 అంచుల కత్తి ఉంది, చెయ్యి. నువ్వు ప్రార్థన చేయి. బిలాము బాగానండి, బిలాము ప్రార్థన చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందో? బిలాము 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన బిలాముని దేవుడు ఏమన్నాడు? వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? కత్తి రెడీగా పెట్టాడు. ఏ గొంతులో తింటాడో ఆ గొంతులో కత్తి దించేస్తా అన్నాడు. నువ్వు ప్రార్థన చేయి నడుపున్నాడు. నువ్వు ప్రార్థన చేయి వద్దండు, నువ్వు చేయి, కాకపోతే నీకు వ్యతిరేకంగా కత్తి పెడతాడు. బిలాము కూడా ప్రార్థన చేశాడు. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, తిన్నాను ప్రభు అంటే, ఇది తింటే అది తినవు, అది తినాలంటే ఇవి తినకూడదు. ఎప్పటికీ తినకూడదు. ఎప్పుడు తినకూడదు. ఎందుకు తినకూడదు? అది దేవుని ఎక్కిరించే పని, తినడానికి వీల్లేదు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఈ గ్రంథంలో మాట్లాడుతున్న ఆయన నీ దేవుడు, నీ క్రీస్తు, నీకు వరుడై ఉన్నాడు. సంఘము వధువై ఉంది. సంఘం వధువైతే వరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే, ఈయనుండగా ఎవడో నీకు ఐస్ క్రీమ్ కొనిస్తే ఐస్ క్రీమ్ పరాపరా తినేస్తున్నావు అనుకో, నేనేమంటాడు మీ ఆయన? చెప్పండి. ప్రార్థన చేసుకుని తింటున్నానండి ఐస్ క్రీమ్ అంటే ఏమంటాడు? ముక్కుకి ముఖానికి అంటిపోయేలా గుద్దెత్తాడు ఐస్ క్రీమ్. నిన్ను కుదర చెప్పండి. జస్ట్ ఐస్ క్రీమ్ తింటే మీకు బ్రాడ్ మైండ్ లేదు, జస్ట్ ఐస్ క్రీమ్ తింటే మీరు అంత ఫీల్ అయిపోతారంటే ఒకసారి ఏమంటాడు? అది జస్ట్ ఐస్ క్రీమా చెప్పండి? ఐబాక్ ఐస్ క్రీమా కాదు చెప్పండి? అక్కడ ఐస్ క్రీమ్ అనేది పాయింట్ కాదు. నేనుండగా ఆడెవడో వచ్చి నీకు ఏదో పెడితే నువ్వు ఎట్టా తింటున్నావే పిల్ల అని అడగడా చెప్పండి? నువ్వు నన్ను ఎక్కిరించే పనులు కదా అవి. నేను కొంటే నేను కొనాలి, పోషిస్తే నేను చెయ్యాలి. నేను తప్ప వేరొకరు ఉండకూడదని ఆయన అంటే, మరి ఈడెవడు? ఆడెవడైనా కానీ కొన్నాడంటే తినేస్తున్నానంటే ఏమంటాడు? సాయంత్రం వస్తాడు, రెస్టారెంట్కి పోదానా అని మీ ఆయన ముందు ఆడు పిలిస్తే ఏమంటాడు మీ ఆయన? త్వరగా తినేసి వచ్చాయి అంటాడా? నాకు కూడా వచ్చేటప్పుడు ఒక ఆర్డర్ చెప్పి అంటాడా? ఏమంటాడు చెప్పండి? నేనుండగా, నేను మాట్లాడుతుండగా, నా ప్రియురాలు నా కళ్ళ ముందు ఉండగా, లేదా నా భార్య నా కళ్ళ ముందు ఉండగా, నేను మాట్లాడుతున్నప్పుడు ఆ కళ్ళు నా వైపు చూసి మాట్లాడాలి, నేను ఆయన వైపు చూసి మాట్లాడాలి. ఆవిడ నా వైపు చూడకుండా ప్రజెన్స్ ఇక్కడ పెట్టి లుక్స్ మాత్రం ఎక్కడ వేస్తుంది అనుకోండి, ఏం చేద్దాం చెప్పండి? పేస్ట్ అయిపోద్ది చెప్పండి.
చెప్పండి. అది ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరు పెట్టినది తింటున్నావు? అవి ఏ పేరు మీద నిలబడ్డాయి? అవి ఏ పేరు మీద నిలబడ్డాయి చెప్పండి. నేను దేవుడిని అయితే మేము కూడా దేవుళ్ళ నెలసెలిన అవి నేను కూడా దేవుడిని అంటున్నారంటే, నీవే కాదు భర్తవే మేము కూడా భర్తల మంది నిలబడతాయంటే ఎలా ఉంటుంది? నన్ను ఎక్కిరించే పనులు కాదా? నన్ను ఎక్కిరించే పనుల దగ్గరికి పోయి నువ్వు చేతుల ముంచి భోజనాలు చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తానంటే నన్ను ఎక్కిరించడంలో నువ్వు కూడా ఉన్నావని నీకు అర్థం అవట్లేదా? అందుకే చూడండి, అందులో ఏముండదు, మళ్ళీ చెప్తున్నాను, పదార్థంలో ఏముండదు, కానీ నువ్వు చేసే పనులు ఎవరిని ఎక్కిరిస్తున్నాడు చెప్పండి? దేవుణ్ణి ఎక్కిరిస్తున్నాడు. అందుకే తినొద్దు, వాడి జోలికి పోవద్దు. అవి దేవుడికి వ్యతిరేకమైన పనులు. అవి మానకపోతే మన్నాను భుజింపనివ్వను. ఎందుకు మన్నాను భుజింపనివ్వు అంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఇవి తిన్నారు కనుక అవి తినడానికి త్వరగా ముగిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు మాట్లాడుకునే సంఘం కోసం మనం. మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన అది పొందిన వానికే కానీ అది మరి ఎవరికి నిధుడు. తెల్లరాతి అంటే నిజంగానే పాలరాయి ఎత్తాడు అనుకోకండి. తెల్లరాయి అంటే ఈ రోజుల్లో ప్రింటింగ్ మిషన్లు వచ్చే కనుక ఆహ్వానానికి ఒక కార్డు ఇస్తారు. పెళ్ళికి కానీ చెప్పండి, పెళ్ళికి కానీ ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి ఆహ్వానించడం ఆనవాయితీ. ఆ రోజుల్లో ప్రింటింగ్ మిషన్ లేవుగా కార్డులు ఇవ్వడానికి. ఆ రోజుల్లో ఆహ్వాన పత్రికలకు ఏమి ఇచ్చారంటే చెప్పండి, ఒక తెల్ల రాతి మీద పేరు రాసి ఇచ్చేవారు, రండి తప్పకుండా ఫంక్షన్ మానేయకండి అని. అదే మాట్లాడుతున్నాను, ఆ జోగ్రఫికల్గా జరిగిన కల్చర్ని ఆయన మాట్లాడుతూ, నేను కూడా నీకు ఆహ్వాన పత్రిక ఇస్తాను, ఆ పత్రిక మీద నీ పేరు రాస్తాను, ఆ పేరు నేను రాసినప్పుడు నిన్ను ఆహ్వానిస్తాను. నేను నిన్ను ఆహ్వానించాలి అంటే నువ్వు వాటిని తినకూడదు. నేను ఇచ్చు మన్నా అంటే నేను పెట్టే మీల్స్ భోజనానికి నువ్వు రావాలి అంటే నీకు ఆహ్వాన పత్రిక ఇస్తాను. నీకు ఆహ్వాన పత్రిక నేను ఇవ్వాలి అంటే ఐడల్ వర్షిప్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. ఈ ప్రభుత్వం ఆ ఏరియాని బేస్ చేసుకుని బాగా సంపాదిస్తుంది, ట్రెజరీ అడ్డాగా మార్చేసింది. ఇటు ప్రభుత్వము ఇటు విగ్రహాలు రెండు ఏకమయ్యాయి. ఇటు ప్రభుత్వం విగ్రహాలు రెండు ఏకమైతే ఈ రెండు కలిసి ఎవరికి వ్యతిరేకమయ్యాయి చెప్పండి? సంఘానికి వ్యతిరేకమయ్యాయి. ఆ ఏరియాలో కాపురం ఉంటున్నావు చెప్పండి జాగ్రత్త. అందుకే చూడండి, ఏ చట్టాలు చేయబడినా ఆ చట్టాలు ఏ మతానికి వ్యతిరేకంగా ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కొత్త చట్టాలు ఎవరికి వ్యతిరేకంగా ఉంటాయి చెప్పండి? ముఖ్యంగా అవి మత సంబంధమైనవి అయితే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకు? అది సాతాను సింహాసనం వేసుకున్న చెప్పండి స్థలం కనుక. మీరు ఆ రోడ్డు మీద అక్కడికి పోయి ఆ 4 రోడ్ల జంక్షన్లో బ్రాందీ షాపుకి పర్మిషన్ అడగండి, వచ్చేస్తుంది. మిగిలిన ఏ గుడి గోపురమైనా అక్కడ పర్మిషన్ అడగండి, రోడ్డు మీద ఇలాంటి మండపాలు వేసి కట్టేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ వచ్చేస్తాయి. కానీ మన చర్చికి మనం బ్రాందీ షాప్ పెడతామని లేదు, 4 రోడ్ల మీద అలాంటి మండపం వేస్తాం లేదు. మరి ఏమన్నా జస్ట్ ఒక మూలకు పోయి ఎక్కడో ఊరికి దూరంగా ఒక మూలకు పోయి చర్చి కట్టుకుంటామన్నా మనకు పర్మిషన్ ఇస్తున్నారా? ఎందుకు చెప్పండి? ఎప్పుడు ప్రభుత్వాలకి సంఘానికి వ్యతిరేకత ఉంటుంది. ఎప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడు చెప్పండి దేవుడికి వ్యతిరేకమైన ఆరాధనలో చెప్పండి ఇన్వాల్వ్ అయి ఉంటారు. అక్కడ ఎక్కువైపోయింది. అక్కడ చెప్పండి పెరగము. అందుకన్నాడు, చెవిగలవాడు విడునుగాక. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు. ఎందుకంటే అక్కడ సింహాసనం ఎలా వేశాడు? వాడు విగ్రహాలు కట్టించాడు, గుడులు కట్టించాడు, వాడందరినీ కట్టించాడు, గవర్నర్కి ఒక బిల్డింగ్ కట్టించాడు, అక్కడ నిలబడ్డాడు. అది ప్రభుత్వానికి లాభదాయకంగా మార్చేశాడు. అక్కడి నుంచి వాడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు, అది రాజధానిగా మలుచుకున్నాడు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి క్రైస్తవుల్ని అక్కడి నుంచి శాసనాలు చేయడం చెప్పండి మొదలెట్టాడు. అందుకే వాడు అక్కడ సింహాసనం వేశాడు. ఇది పెర్గము సంఘం. తర్వాత త్వరగా ఏ సంఘం అంట? తుయతేరా.
ఈ తుయతెర సంఘం ఏదైతే ఉందో ఇది సంపన్న వ్యాపార కేంద్రం. చూపించుకోండి ఒకసారి. ఆ రోజుల్లో బాగా వ్యాపార కేంద్రం ఇది. అదిగో అదే, ఇంకా ఫొటోస్ ఉంటాయి, మీరు చూడండి. ఆ సంపన్న వ్యాపార కేంద్రం ఇప్పుడు మీరు కనబడుతున్నది ఏదైతే ఉందో ఆ రోజుల్లో ఒక పెద్ద గుడి. ఆ గుడి లోపల వ్యాపారాలు జరిగేవి. అది వ్యాపార కేంద్రం. ఆ రోజుల్లోది ఇంటర్నేషనల్ బిజినెస్ జరిగే అడ్డాగా ఉండేది. అది గుడిని ఆనుకుని ఉండేది. ఆ గుడిలో ఒక దేవత ఉంటుంది. ఆ దేవత ఎలాంటి దేవత అంటే మనకు లాభాలు తెచ్చే దేవత ఉంది ఇండియాలో. ఎవరు చెప్పండి? అది సేమ్ అలాంటి దేవతే. ఎవరు చెప్పండి? తుయతెరలో సేమ్ అలాంటి దేవతే. ఇక లాభదాయకమైన గుడి ఎక్కడ ఎలాంటి దేవత అయితే ఉందో అక్కడ కూడా ఒక గుడిలో ఒక గుడి ఉంటుందట. ఆ గుడిలో ఆ దేవతను మొక్కితేనే అక్కడ బిజినెస్ చేయాలంట. ఆ దేవతను మొక్కను, ఆ ఏరియాలో ఉండను, కనీసం వ్యాపారం లేకపోయినా పర్లేదని అక్కడి నుంచి తరలొచ్చేసారు కొంతమంది క్రైస్తవులు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? బ్రదర్ సౌండ్ తగ్గిందా? సౌండ్ పెట్టు, వేదిక మీద పెట్టండి. తుయతెర సంఘం ఏదైతే ఉందో వ్యాపార కేంద్రం ఉంది. ఆ రోజుల్లో అక్కడ చేసేది పర్పుల్ కలర్ అంటే బ్లూ షేడ్లో కొంచెం తిక్కిగా ఉండే కలర్స్ ఉంటుంది చూస్తారా? ఆ బట్టలు ఎక్కువ అమ్ముతారట. ఆ బట్ట ఎక్కువ అమ్మడమే కాదు, వస్త్రాలు ఎక్కువ అమ్మడమే కాదు, ఆ వస్త్రాలకు సంబంధించిన మెరూన్ కలర్స్ ఏవైతే ఉన్నావో ఆ కలర్స్ కూడా ఎక్కువ అమ్ముతారట. ఆ ఏరియాలో వ్యాపారాలు బాగా జరుగుతాయి. వ్యాపారం బాగా జరగాలంటే ఆ బట్టల వ్యాపారం బాగా ఫేమస్. అది ఆ బట్టల వ్యాపారం బాగా జరగాలి అంటే అమ్మవారికి దండం పెట్టాలి. ముందు అమ్మకు దండం పెట్టి ఎంతో కొంత చెల్లించుకొని వ్యాపారానికి ముందు ఎంతో కొంత చెల్లిస్తేనే అక్కడ కొట్టి పెట్టేస్తారు. లేకపోతే కొట్టి పెట్టినవరు. ఆ కొట్టు పెట్టాలి అంటే, దుకాణం పెట్టాలి అంటే ఎంతో కొంత ఆ దేవతకి చెల్లించాలి. ఆ దేవతకి చెల్లించకపోతే వ్యాపారం నడవనివ్వరు. అలాంటి వ్యాపారం బాగా జరుగుద్ది. అలాంటి ఏరియాలో ఉండే కన్నా ఏరియానైనా మార్చేస్తాను నిలబడిన ఒక వేరే వణుతుంది. ఆవిడ పేరు లూదియా. ఆ సిటీలో ఉండి అదిగో చూడండి, ఆ పర్పుల్ కలర్ మీకు కనబడుతుంది లేదో, ఆ బట్టలు బాగా అమ్ముతారు అక్కడ. మెరూన్ కలర్ కానీ ఆ పర్పుల్ కలర్ కానీ ఆ రెండు కలర్స్ బాగా అమ్ముతారు. ఆ ఏరియాలో ఆ బట్టకు ఫేమస్, వ్యాపారం బాగా జరుగుద్ది. ఆ ఏరియా నుంచి ఆ అమ్మాయి తరలిపోయింది. అదిగో ఆవిడే ఆర్గ్యుమెంట్ చేసింది, నిలబడనంది. నా దేవుడి కోసం ఆకలి దప్పులతో ఉంటాను కానీ ఈ దేవతకి మొక్కు మాత్రం వ్యాపారం చేయనంది. ఏమైంది? అపోస్తుల గారిని తీయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 4వ వచనం. లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఎవరట ఆవిడ? తుయతెర పట్టణస్థురాలు. తుయతెర పట్టణస్థులో ఉండాల్సిన ఈవిడ ఇప్పుడు ఎక్కడుంది? మాసిదోనియా ఏరియాకి వచ్చింది. మాసిదోనియా ఏరియాకి ఎందుకు వచ్చేసింది? అక్కడ వ్యాపారం చేయాలంటే ఆ దేవతకి దండం పెట్టాలి. ఆ దేవతకి దండం పెట్టకూడదంటే అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. అక్కడ వ్యాపారము జరగకుండా ఉండాలి అంటే అక్కడి నుంచి తరలి రావాలి. అందుకే అక్కడ వ్యాపారము చేయలేదు, అక్కడ నివసించడం లేదు. అక్కడి నుంచి ఏరియా నుంచి వచ్చింది. వచ్చేసిన ఆమె ఆ దేవతకి దండం పెట్టదు. కానీ ఇంత పెద్ద బిజినెస్ ఆ రోజుల్లో, ఆ వస్తువులు, ఆ మెటీరియల్, ఆ బట్ట, ఆ మోడ్రన్ మెటీరియల్ ఎవరైనా కొనాలి అంటే ఆ ఏదైతే ఆ ముక్కు పొడు కలర్లో ఉందో ఆ చక్కటి ఆ ఆకారం కలిగిన ఆ బట్టలు ఎవరైనా కొనాలంటే డబ్బుని వాళ్ళు తప్ప ఎవరు కొనేవారు కదట. బట్టలు మనం బట్టలు వేసుకుంటాం కానీ బ్రాండెడ్ బట్టలకే చెప్పండి, మన బట్టలకే చాలా తేడా ఉంటాయి కదా. బ్రాండ్కి మనకి సేమ్ కలరే, సేమ్ వ్యవహారమే, సేమ్ అలానే కనబడుతుంది. కానీ ఆ బట్ట యొక్క క్వాలిటీ మారిపోద్ది. అలాగే ఆమె తయారు చేసే బట్టలు కానీ ఆ వ్యాపారంలో ఆ సిటీలో దొరికే బట్ట ఎవరు పడితే వాళ్ళు కొనరు. ఈ రోజుల్లో కొన్ని బ్రాండ్స్ ఎలా అవుతున్నాయో ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏదైనా ఉందంటే అదిగో ఆ సిటీలో ఉండదట. అక్కడ వ్యాపారం చేయాలంటే దేవతకు మొక్కాలి. ఆవిడ దేవతకి మొక్కకుండా బయటకు వస్తుందంట. అందుకే ఆ ఏరియా నుంచి వచ్చిన ఆమె తల్లి కనబడుతుంది మనకి, లూదియా. ఏం చేస్తుంది? అక్కడ మొక్కదు. కానీ ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా కానీ సాయంత్రానికి ఏం చేస్తుంది తెలుసా? ప్రేయర్లో కూర్చుంటుంది. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? బిజినెస్ చేస్తే ప్రేయర్ ఉండదు చెప్పండి. ప్రేయర్ ఉంటే అదో రకం. మనం
ఆవిడ అంత పెద్ద వ్యాపారం చేస్తుంది, సాయంత్రం అయ్యేసరికి చెప్పండి ప్రేయర్లో కూర్చుంటుంది. కానీ మనము నీ మొగానికి వ్యాపారం లేదు, ఏమి లేదు, ప్రార్థన అంటే ఇంకెంత బతకము. నేను అడుగుతున్నాను, వ్యాపారాలు అంత లాభాలు, అసలు నిజంగా మనకి బిజినెస్లు ఉంటే, అంత పెద్ద లాభాలు వచ్చే వ్యాపారాలు ఉంటే అసలు ప్రార్థనకు వస్తామా? కొన్ని వ్యాపారాలు ఎందుకు వర్తేలో చెప్పనా, నీకు వ్యాపారం దేవుడు అయిపోయాడు. కొన్ని ఉద్యోగాలు ఎందుకు నీకు కలిసి రావో తెలుసా, నీకు ఉద్యోగం దేవుడు అయిపోయాడు. అవసరమైతే ఉద్యోగం తెలుస్తుంది, అవసరమైతే ఏరియాను తెలుస్తుంది, అవసరమైతే ఆ ప్రాంతానికి దూరంగా జరిగిపోతుంది, అవసరమైతే సాయంకాలం బిజినెస్ బాగా జరుగుతుందన్న ఆపేసిపోయి దేవుడి దగ్గర కూర్చుంటుంది తప్ప దేవుని సన్నిధి మాత్రం ఎక్కడతాడు. చాలామంది వస్తుంటారు సంఘంలోకి, ఖాళీగా ఉంటారు, ప్రేయర్ చేయమంటారు, ఆ ప్రార్థనలు పెట్టి మాకు ఏదో ఒక లాభదాయకం వచ్చేలాగా మా కోసం ప్రార్థన చేయండి అంటారు. మరి ఏదో ఒక లాభదాయకం వస్తారు, రేపు నుంచి మరి మీరు చర్చకు వస్తారని అడుగుతారు దైవజనులు. తప్పకుండా వస్తాం, దేవుడు మాత్రమే అసలు వదలమంటారు. ఉడిదే దొంగ మాట్లాడండి. ఆదివారం ఖచ్చితంగా మూసేసి వచ్చేస్తాం, ఆదివారం ఖచ్చితంగా మా దుకాణం కట్టి వచ్చేస్తాం. కానీ గమ్మత్తని చెప్పిన ఆదివారం ఎందుకు రావడం మానేసారంటే, ఆదివారం మీ బిజినెస్ బాగా దొంగ మాట్లాడి ఇస్తే ఒకలాగా చెప్పండి, ఇవ్వకపోతే ఒకలాగా, కలిసి వస్తే ఒకలాగా, కలిసి రాకపోతే ఒకలాగా. ఆమెను చూడండి, ఎంత లాభాలు వచ్చి నష్టపోద్ది, కానీ సాయంత్రం మాత్రం ఏం మనం చెప్పండి ప్రేయర్ మా. నేను అడుగుతున్నాను, మీ అందరూ బిజినెస్ మ్యాగ్నెట్లు అనుకోండి, మీరే లేడీస్ అందరూ అసలు ఈ సెమినార్కి వస్తారు మీరు. చాలా బిజీగా నెంబరు, తర్వాత మాడుకుందాం, నెక్స్ట్ వీక్ ఏమైనా హాలిడేస్ ఉంటే ఒక లుక్ వేద్దాం, ఎంత స్టైల్ వచ్చేస్తుందో రాదని అడుగుతున్నాను. సంసారాలు చేస్తేనే సువార్తకు రాము, కాస్తంత ఏదైనా సంసారం చేస్తేనే సాయంత్రానికి ప్రేయర్కి రాము. కానీ పెద్ద బిజినెస్ చేసిన ఆ చక్కటి తల్లి ఎలా దేవుళ్ళు కూర్చుందంటే, అందుకే చూడండి, ఆ తల్లి ప్రార్థనలు విన్నాడట. ఆ తల్లి ప్రార్థనకి జవాబుగా దేవుడు ఎవరిని పంపాడంటే సాక్షాత్తు పౌలునే పంపాడు. పౌలు వెళ్ళాడు, సువార్త విత్తనం వేశాడు. ఆ సువార్త విత్తనం లూదియా ప్రార్థన ఎక్కడి వరకు పనిచేస్తుందంటే మన ఇండియా కలకత్తా వరకు పనిచేస్తుంది. మన ఇండియా కలకత్తా వరకు ఎలా పనిచేస్తుందంటే, ఆ మాసిదోనియా ఏదైతే ఉందో ఆ మాసిదోనియా పేరే యుగోస్లేవియా. ఆ యుగోస్లేవియా నుంచి వచ్చిన తల్లే మదర్ తెరీసా. ఆ మదర్ తెరీసా అక్కడ రావాలి అంటే లూదియా ప్రార్థనకి జవాబు రావాలి. లూదియా ప్రార్థన జవాబు రావాలి అంటే పౌలు వెళ్ళాలి, ఆ రోజు సువార్త అందాలి. ఆ రోజు అక్కడ సువార్త విత్తనం పడితే ఆ చెట్టుకి కాసిన ఒక చక్కటి ఫలమే మదర్ తెరీసా. ఆ ఫ్రూట్ ఎవరు తిన్నారు చెప్పండి? మన ఇండియా అనుభవించింది. గుర్తుపెట్టు, వ్యాపారమైనా ఆపేసుకుంటానన్నది, ఏరియానైనా వదిలేస్తానన్నది, ఆ లాభాల దేవతకు మాత్రం దండం పెట్టినది. అందుకే లూదియా నిలబడింది. ఇంకా ఏముంది ఆ ఏరియాలో చదువుతాం త్వరగా. అవన్నీ ఎందుకు ఎక్కడేయారు మీరు? కానీ మీ ఇష్టం, ఇంకా రెండు అయిపోయింది మమ్మల్ని వదిలేరా అని. అది ఎందుకు వదిలేస్తున్నారు? అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడును, అపరంజి పోలిన పాదములు గలవాడు, దేవుడు కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. అగ్ని జ్వాలంటే ఆయన ప్రతి దాన్ని సున్నితంగా చూస్తాడు. అగ్నికి ఉండే గుణం ఏంటంటే ప్రతి అశుద్ధాన్ని తగలటి పడేస్తాడు. నువ్వేమేం చేస్తున్నావు అన్నీ చూస్తాడు. అగ్ని జ్వాలలు కన్నులు కలిగిన అపరంజిని పోలిన వాడు, ఆయన పాదాలు బలము కలిగినవి, ఆయన కన్నులు అగ్ని కలిగినవి. ఈ రెండిటితో ఏం చేస్తాడు? తొక్కి పడేస్తాడు. నువ్వు వ్యాపారం మీద మొక్కితే ఆయన వదిలేసి వ్యాపారం వైపు తిరిగితే నీ వ్యాపారాన్ని దొక్కుతాడు. ఆయన వదిలేసి నువ్వు ఉద్యోగం వైపు తిరిగితే నువ్వు ఏ విగ్రహాలంగా మార్చుకుంటావో ప్రతి దాన్ని ఆయన చూస్తే ఆయన అగ్ని నేత్రాలతో చూస్తున్నాడు, ఆయన బలమైన పాదాలతో చూస్తున్నాడు. అపరంజి బలమైన అగ్ని జ్వాలలు కలిగిన ఆ రెండు వాటితో నేను నిలువెల్లా కాల్చిపడేస్తాడేమనుకుంటున్నావు. అలాంటి వాటి నీకు ప్రత్యక్షమైన నీ క్రియలు, నీ క్రియలు నేను అడుగుతాను. నీ క్రియలు నాకు తెలుసు, నీ లవ్ నాకు తెలుసు, నీ ఫెయిత్ నాకు తెలుసు, నీ సర్వీస్ నాకు తెలుసు అంటాడు. చూడండి, ఐ నో యువర్ లవ్, ఐ నో యువర్ ఫెయిత్, ఐ నో యువర్ సర్వీస్. నాకు అన్నీ తెలుసు. నీ గుర్చిదిగో, నువ్వు ఏదైతే ఉన్నావో నీ సహనమో నాకు తెలుసు. కానీ నీకు విషయం చెప్తున్నా, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైతే బాగుండు.
దేవతకు మొక్కనంటే మొక్కనన్నావు, వ్యాపారాన్ని వదిలేసుకుంటానన్నావు, నా కోసం చాలా స్ట్రాంగ్గా నిలబడ్డావు, అంతా బాగా నిలబడ్డావు. కానీ నీకు ఏమైంది? కొన్ని తప్పులు మాత్రం చేయడం మొదలెట్టావు. డైరెక్ట్ విగ్రహాన్ని తెచ్చి పూజించమంటే పూజించనన్నావు, డైరెక్ట్గా వ్యాపారాన్ని తీసేస్తామంటే తీసేయమన్నావు. అన్నీ బాగా నిలబడ్డావు, స్ట్రాంగ్గా స్టార్టింగ్లో బాగానే ఉన్నావు. కానీ తర్వాత నువ్వు ఎలా మారిపోయావంటే నీకు మోటివేషన్ చేసి ఒక పనికి మాలింది నీ దగ్గరకు వచ్చింది. నువ్వు డైరెక్ట్గా ఆరాధించమంటే ఆరాధించలేదు, నువ్వు చేయమంటే చేయదంటే మనుషుల విశ్వాసాలు ఎలా మారిపోతాయంటే టీచ్ చేస్తారు, బోధిస్తారంటే ఆ బోధ వాళ్ళకి ఏమవుతారు చెప్పండి? మారిపోతా. మీరు నన్ను అభిమానించారనుకోండి, నేను చెప్తున్నాను, మీరు నన్ను అభిమానించారనుకోండి, ఆ అభిమానం మీకు ఏమవుతుంది గుడ్డితనమో. నాకు తోసిందల్లా మీకు బోధిస్తాను, నాకు తోసిందల్లా బోధిస్తే ఆ బోధ మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? మార్చేస్తారు. వచ్చిందంటే ఎవరో పనికి మాలని చెప్తున్నాడు చూడండి, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్నది. అది ప్రవక్త కాదు, అది పనికి మాలింది. అది గతకాలపు చరిత్రలో యెజబెలు పేరు కలిగినది. అది పనికి మాలింది, సిగ్గులేనిది, మొగుణ్ణి కూడా గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న భయం లేని సన్నాసి మొహందే. దానికి సోకులు ఎక్కువ, దానికి జారత్వం ఎక్కువ, దానికి హావభావాలు నగ్న ప్రదర్శనలు ఎక్కువ. ఆ యెజబెల్ అనేది ఎవరైతే ఉందో ఆ పనికి మాలిన దానికి చెప్పగూడని భంగిమలు కూడా ఎక్కువ. పెద్ద ప్రాఫిట్లో వీలవుతుంది. అది నా సేవకులను ఎదిరిస్తుంది. గతంలో ఆ యెజబెల్ అలాగే తగలడింది, ఆ యెజబెల్ పోలిన ఈ యెజబెల్ అలాగే తగలడింది. ఇది దాన్ని గుర్తు చేస్తుంది, అది దీన్ని గుర్తు చేస్తుంది. ఇది ఒకదానికొకటే చెప్పండి, అవినాభావ సంబంధం కలిగి తన సోకులతో ఆకర్షిస్తుంది, తన లగ్జరీతో ఆకర్షిస్తుంది, తన రొమాంటిక్ వాయిస్తో ఆకర్షిస్తుంది. అది ఒకటా రెట్టా దాని తైతెక్కలో ఎవ్వారం దాన్ని అన్నీ చూస్తుంటే సంఘాన్ని మైమరిపిస్తుంది. దాని కులికి మాటలకు లొంగిపోతున్నావు నువ్వు. అది చక్కగా న్యూస్ లీటర్లో మారుతుంటే దాని మాట వింటున్నావు నువ్వు. అది ఎలా మాట్లాడుతుంది? నైస్గా తేనె పూసిన మాటలు మాట్లాడుతుందా? ఎలా మాట్లాడుతుంది? చక్కగా ప్రియురాలా బోధిస్తుందా? యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చుతున్నావు, యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చుతున్నావు. అది సంఘంలో జడ్జాగా తిరుగుతుంది, దాన్ని ఉంచుతున్నావు. అది జారత్వం చేయుటకు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకు, అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుంది. అంటే ఏంటి? రొమాంటిక్గా వస్తుంది, చక్కగా మాట్లాడుతుంది. తప్పేముంది తింటే అంటుంది. అప్పుడు మనం ఏమంటాం? తప్పు కాదంటావా అంటే తప్పు కాదుగా అందట. తెచ్చింది, ఇచ్చింది, దాసులందరూ తినేశారు. ఇలా ఆవిడిస్తే చెప్పండి ఎందుకు తినకుండా ఉంటామని తినేసింది. దాసులందరూ తినడం స్టార్ట్ చేశారట. సాతానుగా అప్పుడప్పుడు సంఘాన్ని, దేవుడి ఉద్దేశాలని బలంగా పగలగొట్టడానికి ఎవరిని వాడుకుంటారు చెప్పండి? చెప్పండి చెప్పండి అమ్మా, మీ దండం పెడతాను చెప్పండి. మిమ్మల్ని వాడుకుంటారు. ఏదోని తోట మంట కలిసిపోవడానికి వాడుకున్నది. తుయేతెర సంఘం ఈరోజు దుర్బోధ వైపు తిరగడానికి వాడుకున్నది. యెజబెలు ఏలియా ప్రాణానికి సంఘటనలా తయారవడానికి వాడుకున్నది. మీరు చూడండి, ఎక్కడ కూడా సంఘంలో కనబడుతుంది. ఎవరో ఉన్నారు, తన కనబడుతూ నిలబడ్డారు. ఆ నిలబడింది చెప్తుంది జారత్వం చేయుటకు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకు, అది తన దాసులకు భయపడుతుంది. ఎగ్జాక్ట్ అదే పేరు కలిగిన వ్యవహారం అది చూపిస్తుంది. బోధిస్తుందట, మోసపడుతుందట, చెప్పిందల్లా చేస్తుందట. వీటి గురించి ప్రతి నేను మాట్లాడి నాకు ఇష్టం, ఎందుకంటే ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నా, వివరించుకున్నాం. కిందికి జరుగుతుంది చూడండి. మారు మనసు పొందుటకు అది వచ్చింది. ఒకటి చదవండి, చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుచున్నాను. అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందిన సరే సరి, ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి
దానితో కూడా వ్యభిచరించు వారిని దాని క్రియల విషయమై మారు మనసు పొందితే గాని వారి బహు శ్రమల పాలు చేతును. వారు మారు మనసు పొందలేదా వాళ్ళ మంచం పట్టిస్తాను, దాని మాటన్న వారిని కూడా మంచం పట్టిస్తాను. ఏది పడితే తిని, సీరియస్గా చెప్తున్నా ఉన్న టెక్స్ట్ని బట్టి, ఏది పడితే తిని దేవుని ఎక్కించే పనులు ఎవడైతే చేస్తాడో ఇలా నువ్వు తింటూ ఉండండి, మీకు అల్టిమేట్ రిజల్ట్ లాస్ట్లో ఏంటో తెలుసా? డిసీజ్కి ఎఫెక్ట్ అవుతారు. ఏమనుకుంటున్నారు? ఎగిరిపోతారు. ఇప్పుడు ఏమైంది తింటే, ఏమవుద్దో తిను, తర్వాత ఏమవుద్దో చూద్దు. కానీ మంచం పట్టిస్తా, తీసేస్తా, ఇంకేమన్నా చూడండి అక్కడ కింద, దాని పిల్లల్ని నిశ్చయముగా చంపేస్తాను. దాని పిల్లలంటే ఎవరు? దాని పిల్లలంటే ఎవరు? దాని బోధ వినేవాళ్ళు. దాని పిల్లలంటే ఎవరు? దాన్ని అనుసరించేవారు. దాని పిల్లలంటే ఎవరు? దాన్ని తల్లిలా భావించేవారు. దాని పిల్లలంటే ఎవరు? దానికి లిటరల్గా పుట్టినా చస్తారు వీళ్ళందరినీ. నెక్స్ట్ జనరేషన్ లేకుండా తీసేస్తానేమనుకుంటున్నావో, నీ పిల్లల్ని తీసేస్తానేమనుకుంటున్నావు. ఇదే బోధ చేస్తూ ఉన్నావో నిన్ను లేపేస్తా. చెప్పండి, నీ పిల్లల్ని లేపేస్తా. నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేస్తావు. ఏమనుకుంటున్నావు? ఆ సంఘంలో సంఘానికి ఇష్టం వచ్చినట్టు బోధించేసి, సంఘాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, సంఘాన్ని ఇష్టం వచ్చినట్టు చేసిస్తే నీ పిల్లల్ని తీసి చంపబడేస్తానేమనుకుంటున్నావు. నేను చెప్తున్న మాట ఇది. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు, అపరంజు పూర్ణ పాదములు గలవాడు చెప్పు సంగతులేమనగా చంపేస్తాను, తీసేస్తాను, మంచం పట్టిస్తాను. ఏమనుకుంటున్నావో? అందువలన అంతరంద్రములను హృదయాలను పరీక్షించువాడును నేనే. సంఘములన్నీ ఇక్క తురేతరే కాదు, ఎబిసియే కాదు, పెర్గమే కాదు, ఇక్కడ కనబడుతున్న సార్దీసే కాదు, సంఘాలన్నీ అంటే నీ సంఘం, నా సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, ఈరోజున్న ప్రతి సంఘమో తెలుసుకోవాల్సింది ఏంటంటే విగ్రహాలకు అర్పించినవి తింటే మంచం పట్టిస్తాడు. విగ్రహాలకు అర్పించినవి తింటే నీ నెక్స్ట్ జనరేషన్ తీసేస్తాడేమనుకుంటున్నావు. ఏమీ కాదు, మేము తింటామంటే తినండి. మీరు ఎవరి మీద కాళ్ళు ఎగరేస్తున్నారు తెలుసా? రెండంచుల ఖడ్గం గలవాడి ముందు నిలబడి మేము తింటాం, ఏమీ కాదని తింటే తిను. నిన్ను ఎవడదని తిను, నేను చెప్పడం అయితే చెప్పాం. నువ్వు తింటానంటే తిను. నీ పిల్లల మీదకి, నీ మీదకి కుంపట తెచ్చుకుంటే ఎవడదా తిను. ఇన్ని చెప్పడమే ప్రార్థన చేసుకుని తిను. బిలంగడు ప్రార్థన చేశాడు. నువ్వు తిను, ఎన్ని తింటావో తిను. నువ్వు తింటే ఏమవుతావు తిను. చూస్తూనే ఉండండి. ప్రత్యక్ష ప్రసాదం అని చెప్తాను, చూస్తూనే ఉండండి. కాలంలో దేవుడు చెబుతాడు, నువ్వు తిను. నువ్వు తిని అనేకులు తినేలా ప్రేరేపించు. నీ ఎండ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఎలా ఉండబోతుందో రాసిన టెక్స్ట్ నుంచి కళ్ళద్దాలో చూడు. నువ్వు చెప్పింది విని యజమాను, నువ్వు చెప్పింది విని యజమాను, నువ్వు చెప్పింది విని నీ బోధ విని తింటున్న వాళ్ళ సంగతే తెలుస్తాను, నీ సంగతే తెలుస్తాను. ఎవడెవడ ఎగరేసి తింటున్నాడో వాళ్ళందరి సంగతి తెలుస్తాను. తిను. వరకే రాసిన మాటలు ఇవి. కిందకి రాస్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. వచ్చును 24 అయితే తుయేతెరలో కనమవారైన మీతో అనగా ఇంత దరిద్రపు బోధ చేస్తున్న వారి దగ్గర కూడా నా వాక్యాన్ని ఉన్నట్టుగా నీ దొంగ బోధలు అంగీకరించకుండా జాగ్రత్తగా నిలబడిన చిన్న గుంపు ఉంది. వాళ్ళు నీ దగ్గర ఉంటారు, నీ సహవాసులు ఉంటారు, కానీ నీ మాటలు వినరు. నీ కోసం కాకుండా నా కోసం ఆలోచించే నీ సంఘంలో కొంతమంది ఉన్నారు. వారు ఈ బోధ అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినది ఏమనగా, మీ పైన ఏ భారం పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా చేపట్టుకునుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చదును. అతడు ఇనప దండంతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రలు పగలగొడుదురు. మరియు అతనికి ఏకువ చుక్క ఇస్తాను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు చెప్పండి,
త్వరగా మనం ముగించుకుందాం. తుయ్యతెర కోసం మాట్లాడుతున్నారు. నువ్వు ఎంత దరిద్ర బోధలు చేస్తున్నా నీ మాట వినకుండా నా కోసం నిలబడే గుంపు ఉంది. ఆ గుంపుని ఖచ్చితంగా నేను సేరదీస్తా. సాతాన సంగతుల్లోకి పోవం, దుర్బోధలు మేము చేతులు కలపం అని ఎవరైతే నా నామాన్ని గట్టిగా అంగీకరించి ఇతర సత్యం చెప్తున్నాడు అసత్యం చెప్తున్నాడు అని నీ దగ్గరుండి కూడా పరీక్షించుకునే కొంతమంది ఉన్నారు. వాళ్ళంటే నాకు ఇష్టం. వాళ్ళ మీద నేను ఏ భారం పెట్టను. వాళ్ళకి ఆహ్వాన పత్రిక ఇస్తున్నాను. ఎవడైతే జయిస్తాడో వాడికి ప్రపంచ భవిష్యత్తులోనే ఇవ్వబోయేది ఇనప దండాన్ని వాడి చేతికి ఇస్తా. జడ్జిమెంట్ టైంలో నా పక్కన కూర్చోబెట్టుకుంటా. ప్రపంచ తీర్పులు తీరుస్తున్నప్పుడు దేవదూతలకి మనుషులకి తీర్పులు తీరుస్తున్న టైంలో వాళ్ళకి అధికారాన్ని ఇస్తా. ఇప్పుడు చెప్పండి, అంత దరిద్రపు బోధ చేస్తున్న వారి దగ్గర కూడా దేవునికి ఇష్టమైన పిల్లలు ఉంటారా అంటే చెప్పండి, ఉంటారు. అందుకే ఇప్పుడు నేను ఒక సంఘాన్ని అంటున్నాను, అంత సంఘం మొత్తాన్ని మనం దర్శించడానికి వీల్లేదు. సంఘంలోనికి ఇష్టమైన వాళ్ళు కూడా చెప్పండి ఉంటారు. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. పైవచనంలో జయించేవానికి కొండలు ఇనప దండంతో పగలు కొడితే ఎలా అయితే ఫటాఫట పగిలిపోతాయో ఆ రోజు కూడా నేను అంత బలవంతులుగా వారిని మార్చేస్తా. సంగమా మార్చుకో. ఇప్పుడు చెప్పండి, ఏమి జయించాలి చెప్పండి. ఇక్కడ చెప్పాలి. యెజెబెలు మాట విననని నిలబడడం జయించాలి. ఏమి జయించాలి చెప్పండి. అది చెప్పే కామ త్వరత పనులు చేసినా పర్లేదనే బోధన జయించాలి. ఇంకా ఏమి జయించాలి చెప్పండి. అది అక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇంకా ఏమి జయించాలి చెప్పండి. ఆ రాస్తున్న అనేక సంగతుల్లో దాని పనికి మాలిన ప్రతి బోధలో చేతులు ముంచే కార్యక్రమాన్ని జయించాలి. అప్పుడు దేవుడు ఏమిస్తాడు చెప్పండి, నీకు చక్కటి బలమునిస్తా. నీతి కిరీటం ఎవరికైతే ఆ సంఘానికి ఇస్తా అన్నాడో నీకు రాజదండం లాంటి ఇనప దండం ఇస్తా. దానితో పాత్రను పగలగొట్టినట్టు అందరిని పగలగొట్టు. ఇది తుయదేర సంఘం. నెక్స్ట్ త్వరగా సార్దీస్. జస్ట్ దాని ప్రారంభం చూసి మనం ముగిద్దాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో చెప్పుము. నువ్వు ఎలాంటి వాక్యాలు విన్నావో, ఎలా పిలువబడ్డా వాటన్నింటినీ గైకొనుచు మారు మనసు పొందుబో. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదును. ఏ గడియ నీ మీదకి వచ్చేదో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములు పవిత్రపరచుకొని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. జయించువాడు అలాగునే తెల్లల వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథములో ఉన్న అతని పేరు ఎంత మాత్రం తుడిసిపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆయన పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెబుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఇంకేంటి సంఘాలు ఉన్నాయి మనకి చెప్పండి. ఇంకా రెండు ఎందుకు ఉంటాయి? నీ బాగుందా? ఇంకా 3 ఉంటాయి. మీరు చూడండి. సార్దీస్ ఏం అయిపోలేదమ్మా. జస్ట్ ఇప్పుడు ఏం చెప్పనా నడి చెప్పుకుందాం. సార్దీతి ఏదైతే ఉందో అక్కడ రాస్తున్న చూడు. సంఘపు దూత ఇలాగ రాయము. 7 నక్షత్రాలు ఏంటో మనకు తెలుసు, 7 ఆత్మలు ఏంటో మనకు తెలుసు, అక్కడ నిద్రపోతున్న పరిస్థితులు ఏంటో మనకు తెలియాలి, ఎందుకు అలాంటి పదాలు వాడుతున్నారో మనకు తెలియాలి. ఆ ఏరియాలో బాగా మత్తెక్కివైపోయిన కార్యక్రమం ఏంటంటే అది లగ్జరీ సంఘం అంట. బాగా ఎక్కువైపోయి ఆ ఏరియాలో ప్రపంచంలో ఎక్కడ లేని జిమ్ ఉండేదంట. అక్కడ జిమ్ తెలుసు కదా, జిమ్ రూమ్ ఆ ఏరియాలో ఉండేదట. జిమ్లు అక్కడే పుట్టాయి. ఎక్సర్సైజ్ చేయాలి, బాగా ఫిట్గా ఉండాలి, సౌందర్యం 1-2 కాదు, బాగా సుఖానికి అలబడిన ఏరియా అది. అది ఎందుకు ఆ సుఖానికి దేమాగం ఉందో నెక్స్ట్ చూద్దాం. ఏం రాయబడ్డా
ఏంటి ఆ సంగతి? ఆ తీరుతలేదు. ఎందుకు జాగరూకుడనే పోలిక ఎందుకు పెడుతున్నాడు? నువ్వు కావలి వాళ్ళ మేలుకొని ఉండమని ఎందుకు అంటున్నాడు? ఎందుకు ఈ పదాలు వాడుతున్నాడంటే ఆయన వాడిన ప్రతి పదానికి చరిత్ర ఉంది, ప్రతి పదానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది, ఆయన వాడుతున్న ప్రతి దానికి కాంటెక్స్ట్ సందర్భం ఉంది. ఊరికే వాడలేదు ఆ పదాలు. మీకు తర్వాత అధ్యాయం చదివితే కాటికి పెట్టుకుంటాడు చూసారా, దానికి కూడా ఒక అర్థం ఉంది. తర్వాత సంఘంతో నా దగ్గరకు వచ్చి కొనుక్కుంటాడు చూసారా, దానికి కూడా సందర్భం ఉంది. ప్రతి దానికి వాడాడు. ఆయన ఖడ్గం అని ఎందుకు వాడాడంటే మీరు గవర్నర్ ఖడ్గానికి భయపడుతున్నారు కనుక నా దగ్గర కూడా ఒక అర్థం. ప్రతి పదానికి ఒక అర్థం ఉంది. అవన్నీ మనం లిటరల్గా జాగ్రత్తగా చూసి వింటేనే మనకు అర్థం ఉంది. వీలైతే ఎంతవరకు అవుతుందో ప్రకటన అంతవరకు విందాం. మిగిలిన ప్రకటన గ్రంథం చెప్పండి ఈ బొంద చెప్పండి నెక్స్ట్ ఇయర్ విందాం. ఏది మనం రాజీ పడొద్దు, అవసరమైతే విందాం. ఇంకా కసరలు తిండి దాని మీద మొత్తం క్వశ్చన్ అవర్ లిస్ట్ రెడీ చేస్తాండి. కానీ నేను మాత్రం చెప్పగలిగినంత చెబుతాను, అయినంత వరకు అవుద్ది. మిగిలింది చెప్పండి నెక్స్ట్ ఇయర్ కొనసాగిద్దాం.